యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6-7 వచనాలను మనం కలిసి చదువుకుందాం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. దేవుడి పరిశుద్ధ వాక్యం దించును గాక. ఆమేన్. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చెప్పుకుందాము. అందరూ కూడా నాతో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కనికర సంపన్నుడా, వందనాలు, స్తోత్రాలు. మీ ఉచితమైన కృపను బట్టి మా జీవితాలలో అనుగ్రహించిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాడి మీ నామాన్ని మహిమపరిచాం. మీ లేఖనాల్ని ధ్యానించుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. చదవబడిన లేఖనాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. మాట్లాడేందుకు దేవుణ్ణి బలహీనుడు ప్రభా, నేను నిలబడబోతున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను ఖాళీ చేయండి. ఈ చిత్తానుసారమైన మాటలు నా నోట నింపండి. మీరే మాట్లాడుకుని మహిమ పొందమని అడుగుతున్నాను. చేర్చబడిన మా ప్రియులందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఎవరైనా రాని ఉంటే త్వరపెట్టండి, త్వరపెట్టి తోడుకొచ్చి వారి ద్వారా కూడా మహిమ పొందమని అడుగుతా ఉన్నాను. మరి చాలామందికి మరి టైం సెన్స్ అనేది ఉండటం లేదు. 9:15 ప్రారంభించుకుంటాం. దానికి ముందుగానే నీ సన్నిధిని నీ బిడ్డలు మోకరించి, నాయనా ఈ దినము నాకు ఏ విధమైన ఆత్మీయ ఆహారాన్ని నాకు ఇచ్చి పోషించబోతున్నావు, నా ప్రశ్నలకు ఎలాంటి సమాధానాన్ని ఇవ్వబోతున్నావు, నా ఆందోళనకు ఏ రీతి ఆదరణనివ్వబోతున్నావు, అలాగే నా ప్రయాణంలో నా ముందు ఏ రీతిగా దిశానిర్దేశం చేయనై ఉన్నావు అంటూ ఈ దగ్గర కనిపెట్టడానికి బదులు చాలా ఆదరాభద్రాగా ఆయన మెసేజ్ ఆరంభమయ్యే సమయానికి ఆరంభం అయిపోయిన తర్వాత కూడా చాలామంది వచ్చేవారు ఉంటున్నారు. దయతలచిన నాయన, అది మీ చిత్తానికి విరుద్ధం. ఆయన మీరు లేట్ కమ్మర్స్, మస్తర్లో వేయబడరు కాబట్టి వారికి ఫలితం రాదు. అందుకని ప్రతి వారు కూడా లేటు కాకుండా సమయానుకూలంగా నీ సన్నిధిని ఉండడానికి ప్రయాసపడులాగున వారి హృదయాల్లో ఒక నూతనమైన మనస్సు పుట్టించి స్థిరపరచమని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. వచ్చిన వారెల్లా ఈ కొద్ది సమయం తమ హృదయాలు, చెవులు ఈ పరలోకపు గవిని వైపు కేంద్రీకరించులాగున సహాయం చేయండి. నిద్రాత్మల్ని, అంధకార శక్తుల్ని నజరేయుడని యేసు నామములో బంధిస్తున్నాం. నన్ను, మమ్ములను, మందిరాన్ని, విద్యుత్, ఈ సౌండ్ సిస్టమ్ ఇవన్నీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామమునతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభు, మా ప్రియరక్షకుడు నైనా యేసునామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునాములందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మరి మన జీవితాల్లో మరొక రాత్రికాల పునరుత్థాన దినం ప్రభు పాద సన్నిధిలో గడపడానికి మనకి అనుగ్రహించారు. ఆయనకి మనం ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. దేవుడు ప్రేమ కలిగిన వాడు, నమ్మదగినటువంటి వాడు, కొనుకడు, నిద్రపోడు, నిరంతరము మనల్ని కనిపెడుతూ ఆదుకునేటువంటి దేవుడు, ముందుండి నడిపించేవాడు, వెనుకుండి కావలి కాసేటువంటి వాడు. కాబట్టి మనం ఇంకా సజీవుల లెక్కలో ఉండగలుగుతున్నాం. ఈ రీతి సమకూడి పాడి ఆయన నామాన్ని మహిమపరచగలుగుతూ ఉన్నాం.
కేవలం ఇదంతా మన మీద ఆయనకున్నటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమే తప్ప మరొకటి కాదు. తల్లి అయినా మర్చిపోద్దేమో, కానీ నేను నిన్ను మరువనని చెప్పిన దేవుడు మన దేవుడు. కాబట్టి ఇది అందుకని ప్రతి క్షణం మనం ఊపిరి తీసుకోగలుగుతున్నామంటే ఇది కేవలం దేవుని కృపే. అందుకు ఆయనకి మనం కృతజ్ఞులమై ఉండాల్సినటువంటి వారంగా ఉన్నాం. మరి యెషయా 55వ అధ్యాయం ఇప్పుడు మనకి శనివారం బైబిల్ స్టడీలో కూడా ఇదే ఉంది. రాత్రి దీనికి ముందు 3, 4, 5 వచనాలను రాత్రి ధ్యానించడం అనేది జరిగింది. అక్కడ మరొకసారి 3 చదువున్నా. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల బ్రతుకుతారా. చెవియొగ్గి నా యొద్దకు రండి అంటే నా మాట వినండి, నా యొద్దకు రండి అని చెప్పేసి. అలా ఆయన చెప్పిన మాటని చెవియొగ్గి మన ఇళ్ళల్లో గరాట్లు ఉంటాయి కదా, ఉంటాయా? ఏదైనా సన్నమూతి సీసాలో కొబ్బరి నూనె లేకపోతే కిరసనాలు మంచి నూనె పోయాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తాం? అందులో గరాటు పెట్టి అప్పుడు దానిలో పోతాం. ఎందుకలా? అటు ఇటు పోకుండా నీరుగా సీసాల్లోకి వెళ్ళిపోతుంది. అలా బట్టి ఈ పక్కన పోతే ఏమా పెట్టాం, బాగానే సీసా ఉంది, అందులో కరాటు కూడా పెట్టాము, కానీ పోతా ఉంటే అటు ఇటు వెళ్ళిపోతే అది కరీగా దార కింద ఒగ్గాలి కదా. అది దార కింద ఒగ్గితేనే అది దాని లోపలికి పోతుంది. అంటే మనం ఎందుకు ఈ మాట ఆయన చెప్పాడు పని కట్టుకొని చెవియొగ్గి అంటే? చెవి ఉంది, ఆయన చెప్పే మాటలు ఉన్నాయి, కానీ ఆ మాటలు చెవి గుండా హృదయంలోనికి పోకుండా దీన్ని ఒగ్గట్లా జరిగిపోతుంది. అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోవడానికి అవకాశం ఉందంటారా? మనకి ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. కొన్ని జ్ఞాపకాలు మనల్ని భయపెడుతుంటాయి, కొన్ని జ్ఞాపకాలు మనల్ని కంగారు పెడుతుంటాయి. అలాంటి జ్ఞాపకాలు ఏముంటాయి మనకి? నెలలో ఈయనెత్తదన్న గేదెను కొనుక్కొచ్చు, అది ఇయ్యాల రేపా అంటూ పాపం ఆపసోపాలు పడుతుంది. ఈరోజు ఆదివారం, అది ఇంకా ఏం లేదు, వచ్చాక ఈయనెద్దేమో. ఇలాంటి ఒక తలంపుతో మనం మందిరానికి వస్తాం. వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది చెవి? దేవుని మాటల వైపే ఉంటుందా? మన హృదయం ఏం చేస్తుంది? పట్టుకెళ్ళిపోద్ది అటు ఇటు. ఈయన గేదెను వదిలిపెట్టేసి వచ్చేసావు, అది ఒకవేళ ఈయనద్దేమో, దూడ ఎక్కడికి వెళ్ళిపోద్దో, లేకపోతే మయ్యేసి దాన్ని తినేద్దాము, తర్వాత మళ్ళీ పాలేదేమో, సంవత్సరం అంతా దాంతో ఇబ్బంది పడాలేమో, వచ్చేసాము ఇవాళకి ఆగిపోవాల్సిందేమో. ఎలా ఆగుతాం? వీళ్ళు ఆదివారం కదా, ఆవిడ ఆగిపోలేదండి, వీళ్ళ పెళ్ళి వాళ్ళందరూ వెళ్ళిపోలేదండి. అలాగే అస్తమానం కుదురుద్ది, ఒక్కొక్కసారి తప్పదు, మరి మనుషులం కదా అని ఒక పక్క. అయితే మాత్రం వాళ్ళు తప్పు చేశారని మనం తప్పు చేస్తామా? కుదరదు అని ఒక పక్క. ఈ ఊగిసలాట దార పడుతూనే ఉంటుంది. ఈ ఊగిసలాటలో అందులో కొంత బయట, కొంత అందులో, కొంత బయట, కొంత అందులో, కొంత బయట, ఇంకా ఫుల్ఫిల్ అవ్వదు. అందుకని పని కట్టుకొని కదా చెవి ఒగ్గి అని ఎందుకు చెప్పాడు ఆయన? పూర్తిగా ఆయన మాటలు మన హృదయంలోనికి వెళ్ళేటువంటి ఆ మార్గం, ఆ గరాటు చెవే కదా. ఇది పెద్ద గరాటే కదా ఇది. ఇందులో ఉండేది అందరం చిన్నది, కానీ ఇంత ఎందుకు పెట్టాడు?
ఎందుకు గరాటే ఇది. ఈ ధ్వని తరంగాలు ఇక్కడిక్కడిక్కడిక్కడ తగిలినా ఇక్కడికే పోతాయి, అందులోకి వెళ్ళిపోతాయి అనమాట. ఇక్కడ తగిలినా ధ్వని సరిగా సెంటర్లోకి పోతాయి. అలా పోడి నిర్మాణం అలా ఉంటుంది. అది అలా నిర్మించేది దీన్ని. గోల్కొండ వెళ్తే గోల్కొండలో ఇక్కడ కింద ఒక మంటపం ఉంటుంది, డౌన్ ఎక్కడో కింద ఒక మంటపం ఉంటుంది, పైన ఎక్కడో ఒక మంటపం ఉంటుంది. ఈ మంటపంలోకి నిలబడి అని కొడితే పైన ఎక్కడో ఉండే మంటపంలో వినపడతాయి టప్ టప్ సౌండ్లు. అలాంటి నిర్మాణం ఈ ధ్వని ఆ రకంగా ఇక్కడ ఉండే ఈ ధ్వని ఆ సెంటర్లో ఉండే దాని ద్వారా అక్కడికి వెళ్ళిపోద్ది. అటువంటి నిర్మాణం. ఇంకా ఇలా 4 స్తంభాల్లో ఉండేలా ఒక మంటపం ఉంటుంది. ఆ మూలలో చక్కగా యాంగిల్గా చెక్కారు అట్లని. ఆ మూలకి వెళ్ళి రహస్యంగా చెవులు గొనుగుతూ ఉంటే ఈ మూల ఉన్న వాళ్ళకి చెవులు చెప్పినట్టు వినపడతాయి. ఈ మూల తమ్ముని దగ్గరికి వెళ్ళి మెల్లగా రే ఏం చేస్తున్నావు ఇలా అనుకుంటే పక్కోడికి కూడా వినపడదు. అలాంటిది అంత దూరం ఆ మూలను ఉన్నవాడికి వాడికి చెవిలో చెప్పినట్టు వినపడుద్ది. అలా ఉంటుంది అనమాట నిర్మాణం. ఈ ధ్వని తరంగం అలా ఇలా అలా 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 అక్కడికి వెళ్ళిపోద్ది. నిజంగా అద్భుతం. ఇప్పుడు టెక్నాలజీ లేనటువంటి రోజుల్లోనే అంత చక్కగా కట్టారు. దానికి కారణం ఏంటనుకుంటున్నారు? దేవుడు సృష్టించిన ఈ చెవే. ధ్వనిని లోపలికి పంపించేటువంటి ఈ ఏర్పాటు ఏది ఉందో ఆ ఏర్పాటును ఉపయోగించుకునే అలా అలా ప్రతిదానికి మనిషే మోడలు. మనమే పెద్ద ఇంజనం, అన్నీ దీనిలోనే ఉన్నాయి. దీనిని బట్టి వాటన్నిటిని తయారు చేయడం జరుగుతుంది. చెవి ఒగ్గాలి, అది ఎక్కడెక్కడ పడినా లోనికి వెళ్ళిపోద్ది. బయటికి పోతే లోనికి వెళ్ళే పరిస్థితి లేదు. అందుకని పనిగట్టుకుని ఆ మాట రాశాడు, చెవి ఒగ్గి. మనం ఊరిని చదువుకుంటూ వెళ్ళిపోతాం. చెవి ఒగ్గి ఏంటి? వినండి అంటే పోద్ది కదా, నా మాట వినండి అంటే పోద్ది కదా. చెవి ఒగ్గి ఎందుకన్నాడు పనిగట్టుకుని? చెవి ఒగ్గితే తప్ప అది లోపలికి పోదు, అది బయటికి పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలా బయటికి పోయేందుకు అవకాశాలు ఏంటంటే మనల్ని కమ్ముకునేటువంటి కొన్ని జ్ఞాపకాలు, అలాగే కొన్ని పనులు ఏమో ఉంటాయి మనకి విడిచిపెట్టి వచ్చిన పనులు. ఇలాంటివన్నీ మనల్ని పక్కకి లాక్కొని వెళ్ళిపోతాయి. అది ఒకసారిగా దారి లోపలికి వెళ్ళడం మొదలు పెడితే క్రమంగా బయట జ్ఞాపకాలు మనకి కంగారు పెట్టవేక అవి దూరం అయిపోతాయి. దీని డామినేషను పెరిగిపోతుంది. వాట్ నెక్స్ట్ తర్వాత ఏంటి అనేటువంటి ఆ కనెక్షన్లోకి వెళ్ళిపోతే ఇంకా పక్కకి పోము. కాబట్టి బిగినింగ్ అలా ఉండాలి. అందుకని దాంతో స్టార్ట్ చేశాడు ఆయన. చెవి యోగి అంటాడు. తర్వాత 6వ వచనం చదువుదాం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకండి. తర్వాత ఇది పెద్ద ఆసుపత్రి, మనకి పరమ వైద్యుడు ఉండే చోటే కదా పెద్ద ఆసుపత్రి. పెద్ద డాక్టర్ గారు ఉంటారు. పెద్ద ఆసుపత్రి అని వెళ్తాం కదా, మరి రాజమండ్రి వెళ్తాం, విజయవాడ వెళ్తాం, హైదరాబాద్ వెళ్తాం, చెన్నై వెళ్తాం. ఎందుకంటే మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఆర్ అవైలబుల్ ఎట్ దేర్ కదా. చాలా నైపుణ్యం కలిగినటువంటి డాక్టర్లు అక్కడ ఉంటారు. కాబట్టి ఎంతకైనా ఇంత లావు డాక్టర్, ఆ పెద్ద డాక్టర్ అంటే ఇంత లావుని ఇంత ఎత్తున ఉంటాడేంటి పెద్ద డాక్టర్ అంటే. పెద్ద డాక్టర్లు అందరికంటే పెద్ద డాక్టర్ కదా మన దేవుడు. ఈయన పరమ వైద్యుడు కదా. ముందు ఆయన దగ్గరికి కదా మనం వచ్చేది. ఇది వరకు మనుషులే వచ్చేవారు, ఫోన్ సదుపాయం ఉన్నా చెప్పట్లేదు. ఇప్పుడు ఆసుపత్రికి వెళ్ళిపోతున్నారు, అక్కడ ఏదో వైద్యం మొదలు పెడతారు. తర్వాత అప్పుడు ఫోన్ చేస్తున్నారు, ఏమో గుర్తొస్తుందేమో. అప్పుడు ఫోన్ చేసి ఇలాగ ఆసుపత్రికి వచ్చామండి. అది ఎప్పుడు చేయాలి ఫోను? వెళ్ళకముందు కదా. ఎప్పుడే చెప్పాలి ప్రభువుకి.
వెళ్ళక ముందు ప్రభుకి అప్పచెప్పుకోవాలా. అంతేగాని నీ ఇష్టానికి నువ్వు బయలుదేరి వెళ్ళిపోయి అన్నీ చూసుకున్న తర్వాత అప్పుడు చెప్తే మనిషే మన మాట వినడం. ఇప్పుడు గుర్తొచ్చామా నీకు ఇప్పుడు గుర్తొచ్చామా అంటాడు. మరి ఎలా దేవుడు ముందు ఏది ఉన్నదో దేవుని కథ చెప్పుకోవాలి మనం. ఆయన చెప్పుకున్న తర్వాత అప్పుడు మనం బయలుదేరాలి. అప్పుడు ఎక్కడికి వెళ్తే మనకు మేలు కలుగుతుందో తెలిసి దేవుడు అక్కడికి మనల్ని పంపిస్తాడు అన్నీ. అంతేగాని అక్కడికి వెళ్ళిపోయాక అప్పుడే నాకు ఏం ఖాళీ ఉండదు, ఖాళీగా ఉంటాం. లోపల ఆటగారే చదువు మనకేం పని ఉండదు. ఇక్కడ ఏం ఊసిపోక అప్పుడు గుర్తొస్తుంది అన్నమాట, ఫోన్ చేద్దాము. అర్లీగా చేయండి. ఎప్పుడు మీ అవసరం ఎప్పుడు వస్తుందో హాస్పిటల్కి బయలుదేరిపోతారా, సమస్య మీద ముందుకు వెళ్ళిపోతారా, వెళ్ళే ముందే దేవుడికి చెప్పుకొని అప్పుడు మనం వెళ్ళాలి. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆయన చెప్పేం ప్రయోజనం? ఆల్రెడీ వెళ్ళిపోయావు, ఒక నిర్ణయం తీసేసుకున్నావు, నీ సొంతానికి నువ్వు బయలుదేరిపోయావు. ఇంకప్పుడు ప్రతిస్పందన కొంచెం లేటుగా ఉంటుంది, పట్టించుకోడు పెద్దగా. అది చెప్పి నువ్వు అయిపోయింది కదా, నీ తంటాలే పడు, తర్వాత చూద్దాంలే, నీ తంటాలు నువ్వు పడు, తర్వాత చూద్దాంలే అంటాడు. ఆయన చెవి ఒగ్గడు. నువ్వు చేసిన అతిక్రమం ముందు ఆయన చెప్పకుండా నీ ఇష్టానికి నువ్వు చేసావు కాబట్టి నేను జ్ఞానిని కదా, నాకు చాలా తెలివితేటలు ఉన్నాయి కదా, భీమవరంలో నాకు పెద్ద పెద్ద డాక్టర్లు నాకు తెలుసు కదా, ఇంకా ఏంటి దేవుడు చెప్పేది? అంతే కదా, సామెతలకు వెళ్ళిపోవాలా. నేను జ్ఞానిని కదా అనుకోవద్దన్నాడు మహాజ్ఞాని అని సొలొమోను. కానీ మనం జ్ఞానులమైపోతాం, మహాజ్ఞానులు. భీమవరంలో మనకు పెద్ద డాక్టర్లు అందరూ తెలుసు. మనం ఎప్పుడు వెళ్ళినా సరే కపుక్కుని లోపల పంపేస్తారు అంతే, అయ్యో పలానాయన వచ్చాడని చెప్పేసి. ఇలా అనుకుని మనం దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తుంటాం. ఒక గందరగోళం. డాక్టర్కి మంచి ఆలోచన ఉండదు, ఏదో చూసామన్నట్టుగా చూస్తాడే తప్ప నీ మీద పూర్తిగా ఆయన కాన్సన్ట్రేషన్ చేయడు. ఈ సమస్య ఏంటో పూర్తిగా నీకు తెలియదు, రాసిచ్చేస్తాడు. రా 15 రోజులు పోయిన తర్వాత రా అంటాడు. అప్పుడు కాళ్ళతీట, మళ్ళీ 15 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఆలసిందే. అప్పుడు ఇదే నిర్లక్ష్యం అంటే ఇంకో 15 రోజులు. ప్రభు దగ్గరికి వచ్చేదాకా పూర్తి పరిష్కారం దొరకదు నీకు. అరాకొర అంతే, ఏదో కొంచెం సంతృప్తి పడతావు నీకు నువ్వే. కానీ నిజానికి పూర్ణమైనటువంటి కార్యం జరగదు, లోపభూయిష్టంగానే ఉంటుంది, తాత్కాలిక రెమెడీనే. అందుకని ఏం చేయాలి? ముందు దేవుని దగ్గరికి రావాలి. అదే చెప్తున్నాడు, చెవి యొగ్గండి నా మాటకి, నా మాటకు చెవి యొగ్గండి. అప్పుడు ఏం చేస్తారు? నా దగ్గరికి వస్తారు. వస్తే అందులో మంచి మాట చెప్పాడు. ఇక కిందకి వెళ్తే 5వ వచనంలో ఏమంటారు చూడమ్మా, నీ వెరుగని జనులను నీవు పిలుస్తావు, నిన్నెరుగని జనులు నిన్ను మహిమపరచగా చూసి ఆయనను బట్టి వాళ్ళెవరో నీకు తెలియదు, వాళ్ళకి నీకు పరిచయమే లేదు, ముఖం తెలియని మనుషులు. అలాంటి వారిని కూడా నీవు పిలుస్తావు. నువ్వు పిలిస్తే వాళ్ళు నీ దగ్గరికి పరిగెత్తుకొస్తారు. నిన్ను బట్టి కాదు, నీ పట్ల దేవుడు జరిగించిన అద్భుత కార్యాలను చూసి నీ దగ్గరికి పరిగెత్తుకొస్తారంటాడు. ప్రవాహం వచ్చినట్టు వస్తారంటాడు. ఇప్పుడు ఆయన మాటకు మనం చెవియొగ్గి ఆ మాట మన హృదయంలోనికి పోనిచ్చి ఆ మాటను అనుసరించి మనం ఎప్పుడు నడుచుకుంటామో అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు మానవీయకుల్ని మన దగ్గరికి తీసుకొచ్చేవాడుగా ఉంటాడు. ఒక ప్రవాహంలాగా మన దగ్గరికి వస్తారంట. మనకి ఎవరూ తెలియదని మనం అనుకుంటే అటువంటి వాళ్ళ దగ్గరికి ఎంతోమంది వారిగానే వచ్చేస్తారంట. వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనకు అందాల్సిన సహాయము అందుతూనే ఉంటుంది. యెషయా
రాజమండ్రి ఆపరేషన్కి వెళ్ళారు, ఓపెన్ హార్ట్ సర్జరీ. ప్రతిదీ ప్రార్థన చేసుకుని దేవునికి అప్పచెప్పే కార్యక్రమాలన్నీ జరిగించారు. వాళ్ళకి రాజమండ్రిలో చుట్టాలు లేరు, పట్టాలు లేరు. వాళ్ళకి చాలా ప్రత్యేకమైన అవసరం అవుతాయి. వేడి నీళ్ళు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఎక్కడ దొరుకుతాయి? ఆయన లేకనే ఇంకొక ఆపరేషన్ చేయించుకున్న ఆయన ఆ పక్కన ఉన్నాడు. అలాగే ఇప్పుడు వారి ద్వారా అవసరమైనవి వీరికి అందించేసాడు దేవుడు. వాళ్ళకి వెళ్ళి చుట్టానికి వెళ్ళి లేవు. వాళ్ళెవరు, వీళ్ళెవరు. ఆ పక్క ఆయనకి ఆపరేషన్ అయింది, ఈయనకి అయింది. ఆయనకి ఈయనకి ఇంచుమించుకు ఒకే రకమైన అవసరాలు ఉంటాయి. ఆపరేషన్ ఒకటే కాబట్టి. వాళ్ళకైతే స్థానికులు దగ్గరున్న వాళ్ళు, వీళ్ళేమో మనం ఎక్కడి నుంచి ఎవరు తెలియదు మనకి. కానీ అక్కడ ఏం చేశాడు దేవుడు? అన్నీ ఆ పక్కల ద్వారా అన్నీ ఈయనకి కూడా అందించేశాడు దేవుడు. ఎలా? అది దేవుని కృప. దేవుడు మన పట్ల చేస్తున్నటువంటి కార్యం ఏదుందో దానిని బట్టి మనకు ఎవరు తెలియదు, అలాంటి వారు కూడా మనల్ని ప్రేమించి మన దగ్గరికి వస్తారు, మన అవసరాలని ఆటోమేటిక్గా తీరుస్తారు. అయితే వీటిని మనం దేవుని కృప వల్లే ఇది జరిగిందని గుర్తించుకోం. ఊరినే ఎవరికి దయ పుట్టదు మన మీద కదా. బొత్తిగా దయమానులు కనబడుతూ ఉన్నారు. తల్లిదండ్రులని బిడ్డలు ప్రేమించట్లేదు, బిడ్డల్ని తల్లిదండ్రులు ప్రేమించట్లేదు. వింతైన పరిస్థితులను చూస్తూ ఉన్నాం. నిన్న ఒక ఆ పిల్లాడు మంచోడు కదంటాడు, తాగి తందనాలు ఇబ్బంది పెడతాడంట. ఆఖరిగా తల్లి విసిగిపోయి ఆమెను చంపేసి కాళ్ళు చేతులు ముక్కల కింద నరికేసి 3 గోను సంచుల్లో మూటలు కట్టి అడవుల్లో చెట్ల మధ్యన పడేశారంట. కొడుకుని తల్లి చంపడమే కాదు, 2 చేతులు ఇక్కడ నరికేసిందంట, 2 కాళ్ళు ఇక్కడ నరికేసిందంట, 3 మూటలు కట్టిందంట తల్లి. ఆ పిల్లాడు అలా దారుణంగా తయారైపోవడానికి తన కదా కారణం. అది చిన్నప్పటి నుంచే వాడిని దేవుని యందు భయభక్తులు పెంచుకుంటే వాడు అలాంటి దుర్మార్గుడు అవుతాడా? ఆయన అదుపులో పెట్టుకోవాల్సిన టైంలో వదిలేసి ఆడు ఎదిగిపోయిన తర్వాత ఆడు ఇష్టానుసారంగా తిరిగి ఇష్టానుసారమైన పనులు చేస్తున్నప్పుడు నీ మాట వింటాడా? ఇప్పుడు వినలేదని చంపేసింది ఏకంగా తల్లి, మొక్కలు కోసేసింది. మరీ దారుణం. ఎందుకంటే అంత బహుశా ఒక 70-80 కేజీలు ఉంటాడు, మోసుకెళ్ళలేదు కదా ముసలమ్మ. దానికి ఎవడు ఒకడు తోడుచ్చారు, 2 కలిసి చేశారు ఆ పని, దొరికేశారు మొత్తం మీద. ఆగుద్దా? దుర్మార్గం ఆగుద్దా? ఖచ్చితంగా ఆగదు. ఖచ్చితంగా బయటపడదు. ఎంతకాలం అయిన తర్వాత అనేది బయటపడిపోతుంది. ఇలాగే 2 భార్యాభర్తలు ఉన్నారు. మరి ఎందుకు మొట్టమొదటి నుంచి కూడా భర్తను ఆమె అంతగా ప్రేమించలేదు. వారి మధ్యన కెమిస్ట్రీ సరిగా పనిచేయలే. ఆ ఇంట్లో ఉంటున్నారు కానీ భార్యాభర్తల మధ్య ప్రేమ వారి మధ్యన అంతగా లేదు. లేకపోతే ఆమె ఏం చేసింది, సమీప బంధువుల్లో ఒకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాం. ఇప్పుడు ప్రేమికురాలు అయిపోయారు. అడ్డం ఎవరు? భర్త. ఏం చేయాలి? కానీ చంపేయాలనుకున్నారు 2 కలిసి. చంపేయాలనుకొని రాత్రి అడిగి భోజనం చేసేటప్పుడు మొత్తం మీద కొంచెం మత్తుగా ఉండేది ఏదో భోజనంలో పెట్టేశారు. ఆడు తిని మత్తుగా నిద్రపోతుంటే ఆ ఊపిరాడకుండా నొక్కేసి ఇక్కడి నుంచి వాసంలోకి దిగేసారంట. ఇక్కడి నుంచి వాసంలో కొట్టి దిగేసారంట. ఇంకేమైనా తల్ల కొడితే వెంటనే చచ్చిపోతారు కదా. చచ్చిపోయిన తర్వాత గప్చిప్గా అది ఇంట్లోనే ఒక గది లోపల గొయ్యి తీసేసి అందులో శుభ్రంగా పాత పెట్టేసి పైన నీట్గా మళ్ళీ మామూలుగా అలికేసి
2 రోజులు పోయిన తర్వాత ఏంటి ఈయన 2 రోజులు అయిపోయినా రాలేదు, పలానా చోట ఎక్కడికో వెళ్తానని బయలుదేరాడు అంట మొదలెట్టిందంట. ఇరుగు పొరుగు వాళ్ళకి అందరికీ చెప్తుంది, వెళ్ళిన రాలేదు, 2 రోజులు అయిపోయింది, వెళ్ళిన రాలేదు, ఎక్కడుండిపోడు, ఏమైపోడు అని చెప్పేసి అని ఇలాంటి ప్రచారం మొదలెట్టారు. అందరూ అనుకుంటున్నారు ఊరిలో రాలేదు అనుకుంటా, ఏమైపోయాడు ఏంటో అని అనుకుంటున్నారు. ఇంకా లేడు, ఇక లేకపోయేసరికి మీరు దిక్కు లేదు కదా. ఇంకా తర్వాత వీళ్ళ బంధాన్ని అధికారికంగా ప్రకటించేసుకున్నారు. ఇంకా ఆయన లేడు కాబట్టి వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అయిపోయారు. కొన్నాళ్ళు ఇంట్లో ఉన్న తర్వాత ఈ ఇల్లు తలంతో పాటు అమ్మేసుకుని వేరే చోటుకి వెళ్ళిపోయారు. వేరే చోట ఎక్కడికి, వేరే గ్రామం వెళ్ళిపోయారు. ఆ ఇల్లు అది మొత్తం అమ్మేసుకుని వెళ్ళిపోయారు. వీళ్ళు ఏం చేస్తారు, కొత్తగా స్థలాలు కొనుక్కుని ఇల్లు కట్టుకునే వాళ్ళు ఏం చేస్తున్నారు, పాత మట్టి, గొల్లగా ఉండే పాత మట్టి అంతా తీసేస్తారు. తీసేసి కింద నుంచి పునాది గట్టిగా చేసుకొస్తున్నారు. అలా చేసే క్రమంలో నేల అడుగు అంతా తవ్వేసరికల్లా పుర్రు బయటపడింది. మొత్తం అస్థిపంజరం ఏముంది, మనిషిది, అందులో పుర్రు ఉంది. ఆ పుర్రు లోపల వాసం కూడా ఉంది. ఉత్తి అస్థిపంజరం అంటే కొంచెం తేలిపోయినేమో, ఇది వాసమ్యకి దిగేసరికి హత్య అని అర్థమైపోయింది. అప్పుడు ఒక 20 ఏళ్ళ పైన అయిపోయింది. ఏంటి ఈ స్థలంలో ఇలా అస్థిపంజరం దొరికింది, బుర్రలో వాసమ్యకి దిగేసి ఉంది, ఏమైందని ఇప్పుడు కూపీలాగడం మొదలెట్టారు. మొదలెడితే అప్పుడు 20 ఏళ్ళ క్రితం ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి ఆయన మిస్ అయిపోయింది, ఊరు వెళ్ళి రాలేదు ఏంటని చెప్పేసి వాళ్ళ ఆవిడ కూడా చెప్పింది. మమ్మల్ని అందరినీ కూడా అడిగింది, మేము కూడా ఏమైపోయాడు అనుకున్నాము. అంటే మొత్తం మీద ఏదో జరిగిందని ఎక్కడుంది ఈవిడ అని ఎత్తుక్కుంటూ పోయారు. మొత్తం దొరికేశారు ఇద్దరు. ఆ ఇల్లు మీదే కదా, ఆ ఇల్లు మీరే అమ్మేశారు కదా, ఆ స్థలం మీదే కదా, అందులో ఇలా ఒక అస్థిపంజరం, అది పురుషుని అస్థిపంజరం దొరికింది, పుర్రులో నుంచి వాసమ్యకి దిగేసి ఉంది, ఏంటి కదా కామేశ్వరం చెప్పండి అని పట్టుకున్నారు. పట్టుకుంటే ఏమైంది, ఇప్పుడు చాలా కాలం అయిపోయింది కదా, మనం తప్పించుకున్నాంలే అనుకున్నాయి. కానీ ఈ ఇంట్లో వారి పాపాన్ని పాతిపెట్టిపోయారు. ఆ పాపం ఊరుకునే పోద్దా, 20 ఏళ్ళు దాటాక పట్టించేసింది. హత్యా నేరం, తర్వాత జీవిత ఖైదు కదా. కాబట్టి మన అతిక్రమం ఏది ఉందో, మన పాపం అది ఏది ఉందో, అది ఏమీ మనల్ని వదిలిపెట్టదు. ఆ భయం మనకి ఎప్పుడు కూడా ఉండాలి. ఎప్పుడైతే దేవుని వాక్కు మన హృదయంలో ఉంటుందో అప్పుడు ఇలాంటి పాపపు పనులు చేయడానికి ఏ మాత్రం కూడా వీలు ఉండదు, అది చేయనీయదు. యెహోవా యందలి భయం అది పవిత్రం. కాబట్టి అది ఎవరు కలిగి ఉంటారో వారిని పవిత్రంగానే అది ఉంచుతుంది. అంతే. దీపం ఎక్కడుంటుందో ఆ చుట్టుపక్కలంతా వెలుగే, చీకటి ఉండదుగా. దీపం తానే వెలుగై ఉంది కాబట్టి అది ఎక్కడుంటే అక్కడ వెలుగే. అలాగే దేవుని వాక్కు పరిశుద్ధం కాబట్టి అది ఎక్కడుంటే అక్కడ పరిశుద్ధతే. అందుకని దేవుని యందలి భయభక్తులు మనకి కలగడానికి అవసరమైన దేవుని వాక్కు మన హృదయంలోనికి పోనీయడానికై మనం చెవి ఒగ్గి వినాలంట. 78వ కీర్తన మొదటి వచనం చదువుదాం. నా జనులారా నా బోధకు చెవి ఒగ్గండి. చెవి ఒగ్గండి, చెవి ఒగ్గాలి, చెవి ఒగ్గాలి. నా బోధ, నా మాటకు మీరు చెవి ఒగ్గి తీరాలి, చెవి ఒగ్గాలి అంటాడు. చెవి ఒగ్గి వినడం అనేది మనం నేర్చుకోవాలంట కదా. కాబట్టి ఏం చెప్తారు ఈయన, వేదకండి అని మొదలెట్టాడు.
యెహోవా మీకు దొరుకు కాలమందే ఆయన్ని వెదకండి. దొరికే కాలం, దొరకని కాలం. దొరికే కాలంలో దేన్ని మనం వెతుకుతామో అది దొరికే కాలంలో వెతికితే దొరుకుతాయి. ఇప్పుడు బంగినపల్లి మామిడికాయల కోసం వెతికితే దొరుకుతాయా? దొరుకుతాయా? బంగినపల్లి మామిడి పళ్ళ కోసం వెతికితే ఇప్పుడు మనకి ఇక్కడ దొరుకుతాయా? ఎందుకు దొరకవు? అవి దొరకని కాలం ఇది. కాబట్టి దొరికే కాలంలో వెతికితేనే దొరుకుతాయి. దొరకని కాలంలో ఎంత వెతికినా దొరకవు. కాబట్టి దేవుడు నీకు దొరుకు కాలం, అప్పుడు నువ్వు వెతకాల. ఆయనకు నీకు దొరకాలంటే ఆయన నీకు సమీపంగా ఉండాలి. ఆయన నీకు సమీపంగా ఉంటేనే నీకు దొరుకుతాడు. ఆయన నీకు సమీపంగా ఉండడానికి ఏం చేయాలి? మనమే వీలు కల్పించుకోవాలి. ఆయన మనకి సమీపంగా ఉండడానికి మనమే వీలు కల్పించుకోవాలి కదా. పౌలు గారు చెప్పాడు కదా ఫిలిప్పీ సంఘానికి రాస్తూ, ఆనందించండి, మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించండి అంటూ ఫిలిప్పీ 4:4 నుంచి చెప్పినప్పుడు ప్రభువు సమీపంగా ఉన్నాడు అని రాశాడు అక్కడ. ప్రభువు సమీపంగా ఉన్నాడు అని. ఆయన సమీపంగా ఉన్నప్పుడే దొరుకుతాడు నీకు. ఆయన సమీపంగా లేనప్పుడు నీకెలా దొరుకుతాడు? అందుకే దొరుకు కాలమందు అని రాశారు ఇక్కడ. ఎప్పుడు దొరుకుతాడు అంటే ఎప్పుడు సమీపంగా ఉంటాడో అప్పుడు దొరుకుతాడు. నీకు ఎప్పుడు సమీపానికి వస్తాడైనా? అది 7వ వచనంలో ఉన్నది. భక్తిహీనులు తమ మార్గాన్ని విడిచిపెట్టాలా. దుష్టులు తమ తలంపులు మానాలా. ఆ యెహోవా వైపు తిరిగితే అప్పుడు ఆయన జాలిపడి ఆయనే నీ సమీపానికి ఆయన వస్తాడు. ఆయన నీ సమీపానికి రావాలి అంటే దుర్మార్గులు తమ దుర్మార్గతను విడిచిపెట్టాల. చెడ్డవారు తమ చెడు మార్గాలను విడిచిపెట్టాల. వారి హృదయం ప్రభు తట్టు తిరగాల. అప్పుడు ఆయనే నీ సమీపానికి వస్తాడు. ఆయన తను తాను నీకు దొరికేలా చేసుకుంటాడు. దొరికేలా చేసుకుంటాడు. ఎందుకంటే మన మీద ఆయనకి ప్రేమ పుడుతుంది. ఎందుకంటే ఆయన పరిశుద్ధతను వెంబడించడానికి ఇష్టపడుతున్నావు. అందుకొరకు నిన్ను నువ్వు మార్చుకోవడానికి ఇష్టపడుతున్నావు. అందుకొరకు నీ దుర్మార్గాన్ని వదులుకోవడానికి ఇష్టపడుతున్నావు. అందుకొరకు నీ చెడు మార్గాల్ని వదులుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావు. కాబట్టి ఖచ్చితంగా నీ పైన ఆయనకు ప్రేమ పుట్టుకొస్తుంది. అప్పుడు ఆయనే దొరికేస్తాడు. ఆయనే సమీపానికి వచ్చేస్తాడు కదా. మరి ఎప్పుడు చెప్పుకునేటువంటి ఉదాహరణ మరొకసారి గుర్తు చేసుకోవచ్చు. పొట్టి జక్కయ్య గారు ఉన్నాడు. పొట్టి జక్కయ్య గారు ఉన్నాడు. ఆయనకి యేసు ఎవరు అని చూడాలనేటువంటి కోరిక ఆయనలో పుట్టింది. అంటే ప్రభువుని చూడాలి అనేటువంటి కోరిక ఆయనకి పుట్టింది. నీతిమంతుడైనటువంటి దేవుణ్ణి చూడాలని కోరిక కలిగింది అంటే అతని అవినీతి మీద అతనికి అయిష్టత వచ్చినట్టే. పరిశుద్ధుడైనటువంటి దేవుని చూడాలని ఆశ కలిగినప్పుడు అపరిశుద్ధమైనటువంటి తన బ్రతుకు మీద నిరాసక్తత వచ్చినట్టే. ఆయన దగ్గరికి వెళ్తే దీన్ని వదులుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు ఎప్పుడైతే యేసుప్రభుని చూడాలనే కోరిక కలిగిందో సహజంగానే ఆయన చూడాలని అనుకుని చూడలేక ఆయన ఫెయిల్ అయిపోయాడు. చుట్టూ జనసంధానం ఉండడం ద్వారా, అతను ఆకారంలో కురచగా ఉండడం ద్వారా ప్రభువును చూడలేని పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఏమైనా సరే నేను యేసుప్రభువును చూడాలి అనేటువంటి కోరిక ఎంత బలంగా అతనిలో ఉందో దానిని బట్టి తనను తాను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది అర్థమైపోయింది.
కాబట్టి ఏం చేశాడు ఇప్పుడు? జక్కయ్య ప్రభు దగ్గరికి వెళ్ళడం కాదు, ప్రభువే జక్కయ్య సమీపానికి వచ్చేసాడు. జక్కయ్య సమీపానికి వచ్చేసాడు కదా. ఏమన్నాడు? నా ఆస్తి సగం పేదలకు ఇచ్చేస్తాను, అన్యాయంగా ₹1 సంపాదించుకుంటే 400 చెల్లించేస్తాను అని ప్రకటనలు వచ్చేసినాయి అక్కడ. ఎప్పుడైతే యేసు ఎవరో చూడాలని ఆయనలో ఆశ కలిగిందో అప్పుడే తన చెడు ప్రవర్తన అతనికి నచ్చలే. తన అన్యాయము, తన అక్రమము, అలాగ సంపాదించిన సంపాదన ఇదేది ఆయనకి ఇష్టంగా అనిపించట్లేదనే దాని అర్థమైంది. ఎందుకంటే పక్కగా తాగుబోతులు తాగనోడి దగ్గరికి వెళ్తారా? పోరగాకపోరో. తిరుగుబోతులు ఇంట్లోంచి బయట రానోడి దగ్గరికి వెళ్తారా? వాడి తగ్గ జోడినే ఎత్తుక్కుంటాడు. తాగుబోతులనే ఎత్తుక్కుంటాడు, తిరుగుబోతులనే ఎత్తుక్కుంటాడు కదా. అలాగే చెడ్డోళ్ళని ఎత్తుక్కుంటాడు తప్ప మంచోళ్ళ దగ్గర రాడు. ఒకవేళ మంచోళ్ళ దగ్గరికి రావడానికి ఇష్టపడ్డాడు అంటే తన చెడుతనం తనకి నచ్చట్లేదు, తను మారాలనేటువంటి ఒక కోరిక అతనిలో కూడా కలుగుతుంది కాబట్టి ఇప్పుడు మంచోళ్ళ దగ్గరికి వస్తాడు. అలాగే ఇక్కడ జక్కయ్య దుర్మార్గుడే, అన్యాయస్తుడే, అక్రమంగా సంపాదించినోడే, లోభి అయినప్పటికీ ఒక నీతిమంతుడు అనేటువంటి యేసు ఎవరో, ఆయన ఏమిటో చూడాలనే కోరిక ఆయనలో కలిగినప్పుడే తన బతుకు తనకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. తాను జీవిస్తున్న ఆ బతుకు తనకి సంతృప్తినివ్వట్లా. తనకే తెలియకుండా అలాంటి ఒక ప్రేరేపణ అతనిలో పుట్టుకొచ్చింది. ఆయన చూడడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు, దాంతో ప్రయత్నమేమీ మానుకోలే. ఏమైనా సరే చూడాలి అని చూడ్డానికి అనువైన మార్గాలను ఎత్తుక్కుంటూ పోయాడు. కాస్త ముందుకు పోయాడు. ఆ వయసులో చెట్టు ఎక్కలేని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ప్రయాసతో చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఇవన్నీ దేనికి తార్కాణం? ప్రభువుని చూడాలి అనేటువంటి బలమైన కోరికకు తార్కాణాలు. అలా ప్రభువును ప్రేమించి ప్రభువును చూడాలి అని బలంగా ఎవరు కోరుకుంటారో అటువంటి వారి దగ్గరకు ఆయనే వచ్చేస్తాడు. అందుకే జక్కయ్య దగ్గరికి ఆయన వచ్చాడు. ప్రభువును చూడాలని జక్కయ్య అనుకున్నాడు కానీ వెళ్ళలేకపోయాడు, చూడలేకపోయాడు. కానీ ఇప్పుడు ఆయనే ఈయన దగ్గరికి వచ్చి త్వరగా దిగు జక్కయ్య, త్వరగా దిగు అని చెప్పేసి ఆయన వచ్చేసాడు. అంటే ఆయన్ని పట్టుకోవాలి, ఆయన్ని చూడాలి, ఆయన ఆలోచనలు బట్టి నడుచుకోవాలి, ఆయనలా నేను కూడా ఉండాలి, పరిశుద్ధంగా బతకాలి, చెడును పూర్తిగా వదిలేసేయాలి, అన్యాయాన్ని వదిలేయాలి, అక్రమాన్ని వదిలేయాలి అని ఇలాంటి తలంపులు ఎప్పుడు బలంగా మనుషులు వస్తాయో అప్పుడు వారు అడుగులు ప్రభు దగ్గరికి వెళ్తున్నాయని అర్థం. అది మనుషులకి తెలియకపోవచ్చు, ప్రభువుకి తెలుసు. అలాంటి వారి దగ్గరికి ఆయనే వస్తాడు. దొరకడానికి తను తానే అప్పచెప్పుకోవడానికి, వారికి దొరికిపోవడానికి ఆయన సిద్ధపడతాడు. అంటే మనల్ని ప్రేమిస్తాడనమాట. చూడండి, పిల్లలకి మనం కళ్ళగంతులు కట్టుతాం. పిల్లోడికి కళ్ళగంతులు కట్టి పట్టుకోమన్నాం అనుకోండి, వెళ్ళిపోయి అటుకే కూర్చుంటామా పట్టుకొని? లేదా పైకి ఎక్కడికో వెళ్ళిపోయాడికి అందరం అంత దూరం నెక్కేసి కూర్చుంటామా? లేదా బయటికి వెళ్ళి తలిపెట్టేసి బయట కూర్చుంటామా? ఎక్కడ ఉంటాం మనం? ఆ పిల్లాడికి చుట్టుపక్కలే ఉంటాం. వాడు మనం పట్టుకోలేకపోతున్నప్పుడు మనమే అని ఇలా ముట్టుకుని లాగి పట్టుకోమంటాం. ఎందుకు అలాగా? అడిగా హింట్ ఇస్తున్నావు, నేను ఇక్కడే ఉన్నాను రా, నేను వెనక్కి తీస్తే దొరికేస్తాననే కదా అని ఇలా పట్టుకుని అక్కడ లాగాం. వాడికి దొరికిపోవాలనేటువంటి కోరిక మనకి. ఆ బిడ్డ మీద ప్రేమతో వాడికి మనం దొరికిపోవాలని అలాంటి పనులు మనం చేస్తాం. అలానే ఆయన మనల్ని ఎప్పుడు ప్రేమిస్తాడు? మనకి చెడుకు దూరం అయిపోయినప్పుడు, మంచిని ఇష్టపడుతూ ఉన్నప్పుడు, అన్యాయానికి దూరం అయిపోయి న్యాయాన్ని ఇష్టపడుతున్నప్పుడు, పాపం కళంకాన్ని విడిచిపెట్టేసుకుని
పరిశుద్ధతకు దూరం అవుతున్నప్పుడు, దగ్గర అవుతున్నప్పుడు అప్పుడు ప్రభు ఏం చేస్తాడు? దగ్గరికి వచ్చేస్తాడు. ఆయనకి మనకి దూరం అలా తగ్గిపోద్ది అనమాట, తగ్గిపోద్ది. అందుకని ఆయన దొరుకు కాలమందు ఆయన మనకి దొరికేలా మనమే వీలు కల్పించుకోవాలా. మనం ఏం చేస్తే, మనం ఎలా ఉంటే ఆయన మనకు దొరుకుతాడో ఆల్రెడీ చెప్పబడింది బైబిల్లో. కాబట్టి ఆ రకంగా మనల్ని మనమే సిద్ధపరుచుకుంటే ఆయనకి మనకు మధ్య దూరం అలా తగ్గిపోయేది. ఆయన దొరికేలా వచ్చేస్తాడు. దొరికేలా మనం చేసుకోవాలా. అప్పుడు ఆయన మనం పట్టుకోవాలంట. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుదాం. అయితే అక్కడ నుండి దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. అక్కడ నుండి పూర్ణ హృదయంతో వెతకాలంట, పూర్ణ ఆత్మతో వెతకాలంట. ఏమైనా సరే నా ప్రభువుని నేను పట్టుకోవాలి అనేటువంటి బలమైన కోరికతో వెతకాలంట. నేను ఇంత చెడుగా ఇలా ఉంటే ఆయన నాకు దొరకడు, కాబట్టి ఆయన నాకు దొరకాలంటే నేను ఎలా ఉండాలో అలా నన్ను నేను మార్చుకోవాలి అనే ఆశతో వెతకాలంట. అవి లేకుండా ఆయన మనకు దొరుకుతాడా ఏంటి? ఖచ్చితంగా దొరకడు. పూర్ణ హృదయం అన్నప్పుడు ప్రభువుకి ఇష్టం కానిది ఏంది ఆ హృదయంలో ఉండదు. హృదయం అంతా ఆయనే నిండి ఉన్నాడు. ఆయనే నేను పట్టుకోవాలి, నేను ఆయనతోనే ఉండాలి అనేటువంటి కోరిక హృదయం నిండా ఎప్పుడుందో అప్పుడు లోక సంబంధమైనది మన హృదయంలో ఉండదు. అది ఎప్పుడైతే లేదో అప్పుడు ఖచ్చితంగా ప్రభు నీకు సమీపంగా వచ్చేస్తాడు. దూరం పెంచుకోవడం తగ్గించుకోవడం మన చేతిలోనే ఉంది. ఆయన ఎప్పుడూ ఒకే దూరంలో ఉన్నాడు. ఆయనకి మనకు మధ్యన ఉన్న దూరం ఒకటే. కానీ ఆ దూరాన్ని మనకు మనంగానే ఆయనకి మనం దూరంగా జరిగిపోతాం. చెడు క్రియలు చేయడం ద్వారా, చీకటి సంబంధమైన పనులు చేయడం ద్వారా, ప్రభుకి ఇష్టం కాని పనులు చేయడం ద్వారా ఆయనకి మనకి మధ్య దూరం అంతకంతకు పెరిగిపోతూ ఉంటుంది కదా. ఒక్క ఇంట్లోనే ఉంటారు మనుషులు, వారి మనసుల మధ్య దూరం పెరిగిపోతూ ఉంటుంది. అంటే ఒకరికి నచ్చనటువంటి పరిస్థితుల మధ్యకు వస్తుంటాయి. తద్వారా పేరుకి ఆ ఇంట్లో ఉంటారే తప్ప మానసికంగా వాళ్ళు చాలా దూరంగా ఉంటారు. దగ్గర అయ్యేటువంటి పరిస్థితులను కల్పించుకున్నప్పుడు ఆ దూరం ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఓ సూర్యు కింద ఉన్నారంతే, వారి హృదయాల మటుకు చాలా దూరం అయిపోతాయి. చాలా ఈ దూరాన్ని తగ్గించేటువంటి క్రియలు మనం చేపట్టాలి. భర్తకు భార్యకు మధ్య అంతరం ఏర్పడింది అనుకోండి, ఆ అంతరానికి కారణం ఏంటి? అది తగ్గించే ప్రయత్నం చేయాలి వాళ్ళు. కాబట్టి అది వెదకాలి. ముందు ఏంటి ఆ కారణం? దూరంగా ఉంచింది ఏంటి? దాన్ని వెతికి దాన్ని తొలగించుకోవడం ద్వారా ఆ దూరాన్ని తగ్గించేసుకోవాలి. అప్పుడే వాళ్ళు చోట ఉన్నట్టు అవుతుంది. లేకపోతే పేరుకుంటారు తప్ప మానసికంగా చాలా దూరం. అలా ప్రభు ఎప్పుడు మనకి దగ్గరగానే ఉంటాడు. ఎందుకంటే ఆయన పిల్లలు మనం, ఆయనకి మనం శత్రువులమా? మనమే మన క్రియల ద్వారా శత్రువులుగా చాటించుకుంటున్నాం తప్ప ఆయన మనల్ని ఎప్పుడూ శత్రువుగా చూడడు. శత్రువుగా చూస్తే నాశనం అయిపోతాం అంతే. ఆయన దీర్ఘశాంతుడు కాబట్టి ఆయన ఎప్పుడు మనల్ని శత్రువులుగా చూడడు. పల్లవాలని ప్రేమ మనం అంటే ఆయనకి, మనకి దొరికేయాలనే ఆయన ఇష్టపడుతుంటాడు. కానీ మనమే మన క్రియలు చెడ్డమైనందువల్ల వెలుగై ఉన్న ప్రభుకి దూరంగా జరిగిపోతూ ఉంటాం. ఎందుకంటే వెలుగు చీకటి చోట ఉండలేవు కదా. ఆయన మట్టుకు మనకు దొరకడానికి ఎప్పుడు సిద్ధమే.
మన దొరికేయాలనుకుంటాడు. జక్కయ్యకి దొరికేలా ఆయనకి ఆయనే వెళ్ళిపోయాడు. జక్కయ్యకి దొరికేశాడు. ఇంకా ఈ ఇర్మియా 29వ అధ్యాయం 13-14 వచనాలు. మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడలా మీరు నన్ను, ఎందుకంటే నేను మీకు సమీపంగానే ఉంటాను, నన్ను నేను మీకు కనబరుచుకొందును, నన్ను నేనే మీకు కనబరుచుకొందును పూర్ణ హృదయంతో. మీ హృదయంలో ఈ లోక సంబంధమైన దానికి దేనికి అవకాశం ఇవ్వకుండా పూర్తిగా నన్నే మీ హృదయంలో ఉంచుకొని ఆ హృదయపూర్వకంగా నన్ను మీరు వెతికితే నన్ను ఖచ్చితంగా కనుగొంటారు. ఎందుకంటే నన్ను నేను మీకు కనపరుచుకొందును. దేవుడు కనపరుచుకోలేకపోతే ఆయనకి మనం పట్టుకోలేము. బిడ్డకి తల్లి దొరకకూడదు అనుకుంటే ఆ బిడ్డ పట్టుకోగలడా? ఆ బిడ్డకి తల్లి నేను వీడికి కనబడకూడదు, వీడికి నేను దొరకకూడదు అనుకుంటే ఆ బిడ్డ పట్టుకోగలుగుతాడు ఆ తల్లిని? చాలదు, ఆ బిడ్డకు ఉన్నటువంటి శక్తి చాలదు తల్లిని పట్టుకోవడానికి. అలాగే దేవుడు మనకి తన్ను తాను కనపరుచుకోకుండా ఉండాలి అనుకుంటే మనం ఆయన్ని పట్టుకోగలమా? అది మన అవుతుందా అని ఎప్పుడు కూడా కనబడకుండా దూరంగా వెళ్ళిపోదామని అనుకోవడంలా. కనపరుచుకోవాలనే అనుకుంటున్నాడు, మనకి దొరికిపోవాలనే అనుకుంటున్నాడు. కానీ మనమే ఆయన హృదయపూర్వకంగా పట్టుకోవాలని వెదకట్లా. హృదయపూర్వకంగా ఆయన నేను పట్టుకోవాలని వెదకట్లేదు. దానివల్లే పట్టుకోలేని పరిస్థితి. ఆయన నుంచి ఎప్పుడు కూడా పాజిటివే, మనకు దొరకాలని ఎప్పుడు కూడా. కానీ మనమే ఆయన దొరకపుచ్చుకోలేకపోతా ఉన్నాం. ఎందుకంటే మన క్రియలు చెడ్డమైనందున వెలుగై ఉన్నటువంటి ఆయన సముఖానికి మనం రాలేకపోతున్నాము. చెడ్డ క్రియలు నిండా మురికుందనుకోండి, పెద్ద చక్కగా ఫోకస్ లైట్ వేసి ఫోటో తీస్తున్నారు అనుకోండి, వస్తారు ఎవరైనా ఎదురకుండా వస్తారా? ఏ ఫోటో తీస్తున్నారు కదా చక్కగా, వస్తారా? రారు. చూడండి, ఈ తప్పు చేసిన వాళ్ళు కొంతమంది పట్టుబడుతుంటారు. ఆయన్ని పోలీసులు కోర్టులో ప్రవేశపెడితే తీసుకెళ్తుంటారు. అప్పుడు ఈ పత్రికా విలేకరులు ఇవి కెమెరాలు పెడుతుంటారు. వాడు ఏం చేస్తాడు? చెయ్యిలా పెట్టుకుంటాడు, పెద్ద గుడ్డ ముసుకేసుకుంటాడు. అదే తప్ప అలా ముఖం వెళ్ళి పెట్టాం ఫోటో తీయని అంటాడా? ఎందుకు అంటలేదు? అది ఒక అవార్డు సాధించాడు అనుకోండి, అప్పుడు విలేకరులు వచ్చారు అనుకోండి, అప్పుడు కెమెరాలు పెడతారు అనుకోండి, అప్పుడు రాసుకుంటాడా? అబ్బే మొత్తం ఇలా సరి చేసుకుని పూజిస్తాడు, ఇలా పూజిస్తాడు. ఎందుకు అలాగా? అదే విలేకరులు అదే కెమెరాలు పట్టుకొచ్చినప్పుడు ముందు ఎందుకు ముఖం దాచుకున్నాడు? ఈ అవార్డులు వచ్చినప్పుడు ఎందుకు కావాలని ఫోటో తీయండి అని చెప్పి కేకేసి మరి ఫోజులు ఇస్తాడు? అంటే మన క్రియలు చెడ్డమైనప్పుడు మన ముఖం ఇతరులకు చూపించడానికి మనం ఇష్టపడం. అలాగే ప్రభు వెలుగై ఉన్న పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఆయన దగ్గరికి ఎలా వస్తాం మనం? అన్నీ క్లియర్ అయిపోతాయి, కనబడిపోతుంటాయి అన్నీ కూడా. నిజంగా మనల్ని మనం కనపరుచుకోవాలి అంటే మనల్ని మనం పరిశుద్ధులు చేసుకోవాలను, ఆ చెడును వదిలేయాలా, ఆ దుర్మార్గాన్ని వదిలేయాలి. దేవునికి నచ్చనివి ఏమున్నాయో ఆయన వదిలిపెట్టేసినప్పుడు మనము ఆయన దగ్గరికి రాగలుగుతాం. ప్రభు కూడా మన దగ్గరికి ఆయన వచ్చేటువంటి వాడు, తనను తానే మనకి అప్పగించుకోవడానికి. నేనే దొరుకుతాను, వచ్చేస్తాను, నేను దొరుకుతాను మీకు అని ప్రభు ఇస్తున్నటువంటి మాటగా మనం ఇక్కడ చదువుతాం. అలాగే హోషేయ 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి
తమ దేవుడైన యెహోవా యొద్దను, తమ రాజైన దావీదుని వద్దను విచారణ చేయుదురు. వారి భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహాన్ని పొందడం కోసం ఆయన యొద్దకు ఎప్పుడు వస్తారు? ఆయన యొద్దకు, పరిశుద్ధుడైన దేవుని యొద్దకు ఎప్పుడు వస్తారు? తమను తాము పరిశుద్ధులుగా మార్చుకున్నప్పుడు, దేవునికి ఇష్టం కానివి వారిని అపవిత్రులుగా రూపిస్తున్నవి ఏమున్నాయో వాటన్నిటినీ తీసేసుకున్నప్పుడు మాత్రమే ప్రభు దగ్గరికైనా రాగలరు, లేకపోతే రాజు ఎదురుగానైనా రాగలరు కదా. కాబట్టి ఆయన దగ్గరికి మనం రావాలి అంటే మన దగ్గర నుంచే సంస్కరణ మొదలవ్వాలి. ముందు సంస్కరణ మొదలవ్వాలి. మరి చాలా మంచిగా చాలా విషయాలు తెలుసు మనకి. ఏదైనా ఒక పెళ్లి కార్యక్రమానికి వెళ్ళాలి అంటే ఎలా పడితే అలా వెళ్ళిపోం. ఎందుకంటే అక్కడ వీడియోలు తీస్తారు, ఫోటోలు తీస్తారు, పైగా 3 మంది జనం వస్తారు, రకరకాల మనుషులు వస్తారు. కాబట్టి అందరికీ మనం ఆకర్షణీయంగా కనబడాలా, అందరూ మనల్ని చూడాలా. ఎక్కడ అందంగా బాగా కనబడుతుంటారో కెమెరా వాడు కూడా అక్కడే ఉంటుంటాడు. ఇప్పుడు ఆ బాగున్న కాడ చుట్టే తిరుగుతూ ఉంటాడు కెమెరా వాడు కూడా. ఎందుకంటే బాగున్న దృశ్యాల్ని ఆ కెమెరాలో బంధించడం వాళ్ళకి ఇష్టం. వంటగదిలోకి వెళ్ళిపోయి ఆ మాంసం కొట్టి కడిగే కాడ పెడతాడు, పెడతాడా? అదంత కంపు చండాలం అంతా ఉంటుంది. అక్కడ ఎట్టడాడు స్టేజీ కాడ ఉంటాడు ఎక్కువ. ఎందుకు? అక్కడ అన్నీ చక్కగా మంచి మంచి రంగురంగుల పూలన్నీ అలంకరించి అది ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ చింది ఎత్తాడు, పడుకొని తీస్తాడు, ఇలా తీస్తాడు, అలా తీస్తాడు. అక్కడక్కడ చూడండి ఎలా తేడాలు పడుతుంటారు ఈ కెమెరామ్యాన్లు. అక్కడ బాగున్న కాడ బాగోని కాడికి పోమన్నా పోరాడు. అలాగే మనం బాగా కనపడితే కెమెరా మన మీద పెడతాడు. మనం బాగా కనపడకపోతే అరే బాబు మమ్మల్ని తీరా అన్నా అటు మనసు పెట్టి తీడు. అందుకని ఏం చేస్తాం? అక్కడ వచ్చే వాళ్ళందరికంటే బాగా నేను కనపడాలా, అలా అందరికంటే మంచి చీర దగదగా మెరిచిపోయే చీరలు కట్టుకోవాలా, లేదా మంచి డ్రెస్ వేసుకోవాలా, ఆ తర్వాత మంచి జ్యువెలరీ వేసుకోవాలా, అలాగే హెయిర్ స్టైల్ కూడా చాలా బాగా ఉండాలా, లేదా బ్రాస్లెట్లు పెట్టుకోవాలా, లేకపోతే పులుగూరు ఉండేటట్టు ఒక గొలుసు లాంటిది వేసుకోవాలా, ఆ లైట్లో మెరిసిపోతుండాలా. అప్పుడు మన వైపే తిరుగుతుంటాడు. అంటే ఆడే కాదు, అందరూ కూడా మనల్ని చూస్తారు. అప్పుడు కెమెరా అక్కడే ఉందంటే అందరు జనాలు అక్కడే చూస్తారు. ఈ ఆకర్షణ మనం గ్రాప్ చేయడం కోసం ఇంట్లో మనం చేతపడతాం అంతే తప్ప అలా పొలాన్ని నుంచి వచ్చినట్టుగానే ఇలా అనేసుకుని వచ్చేస్తారా? రాం కదా. మరి ఈ లోక సంబంధమైన ఆ కెమెరాలు నువ్వు పడితే ఏంటి, నేను ఫోటో తీస్తే ఏంటి, తీయకపోతే ఏంటి, నా ఇంట్లో అవుతావు ఏమన్నా, నా అతిథివే కదా, ఎవరు పట్టించుకుంటాను నిన్ను? ఒకవేళ అది ఆల్బమ్ చేసేటప్పుడు నీ బొమ్మలు ఎడతారేంటి అందులో? అడే ఎన్ని ఫోటోలు తీసినా ఆల్బంలో ఇలా వాళ్ళు మనకు తెలియదు, తీసేయి. ఆల్బమ్కి ఎక్కువ నువ్వు వాళ్ళకి చుట్టాలు పట్టాలు అయిన వాళ్ళు ఎవరు ఉంటారు? ఆ ఫోటోలు అంతగా బాగోపోయినా ఆల్బమ్లోకి అవి వెళ్తాయి. కానీ నీకు ఎంత బాగా ఉండి నీ ఫోటోలు అటు తీసినా అవి మటుకు ఆల్బమ్కి వెళ్ళవు. అవును కదా, వెళ్ళవు ఖచ్చితంగా. ఎంత బాగా తీసినా సరే ఆయన వాళ్ళే వెళ్తాయి. అటువంటి ఈ ఫంక్షన్కి వెళ్ళడానికి ఇంతగా అలంకరించుకుంటావు కదా. మరి జీవము గల దేవుని ఆకర్షణ పొందడానికి, ఆయన నీకు సమీపంగా రావడానికి, నిన్ను ఆయన సమీపం దాకా తీసుకెళ్ళడానికి అవసరమైనటువంటి ఒక అలంకరణ. ఏమిటి అలంకరణ అంటే? చెడుగును వదిలేయడం అంటే మంచిని ధరించుకోవడమే కదా. దుర్మార్గాన్ని వదిలేయడం అంటే సన్మార్గాన్ని అలంకరించుకోవడం కదా. అవినీతిని వదిలేయడం అంటే నీతి అనే అలంకారాన్ని ధరించుకోవడమే కదా. ఇటువంటి వాటిని ఎప్పుడైతే మనం ధరించుకుంటామో అప్పుడే మనం ప్రభుకి స్పష్టంగా కనబడతాం. ఆయన మన దగ్గరే ఉంటాడు, అప్పుడే మనల్ని కనపరుచుకుంటాడు. ఆయన మనకు దొరికేలా మనమే సిద్ధం చేసుకోవాలి పరిస్థితుల్ని. 59:1-2 చదువుతాం కదా, రక్షింపనేరక ఉండినట్లు
కాబట్టి రక్షించేలా, ఆయన మనల్ని రక్షించేలా మనమే సిద్ధపడాలా. ఆయనకు మనం కనపడేలా మనమే సిద్ధపడాలా. ఆ అడ్డంకులు ఏమున్నాయో వాటిని మనమే తీసేసుకోవాలి, మనమే తీసుకోవాలి. ఆయన అక్కడే ఉన్నాడు, ఆయన తలుపు అవతల ఉన్నాడు, నువ్వు తలుపేసి కూర్చున్నావు, ఎలా కనపడతా నీకు? ఆయన మనకు కనపడాలంటే తలుపు తీయాలి కదా. అలాగే వెయ్యని తలుపుల, కట్టని గోడల నీ పాపాలు ఆయనకి నీకు మధ్యన వచ్చేసి ఉన్నాయి. వాటిని తీసుకోవలసింది ఎవరు? ఆయన ఇక్కడే ఉన్నాడు, ఆయనకి నీకు దూరమే లేదు. మధ్యలో ఒక అడ్డం ఉంది అంతే, దాన్ని తీసేయడమే. ఆ అడ్డాలే మన దుర్మార్గాలు, ఆ అడ్డాలే మన చెడు ప్రవర్తన కదా. కాబట్టి వాటిని ఎప్పుడైతే మనం తొలగించేసుకుంటామో అప్పుడు ఆయనే మనకు కనపరుచుకోవడానికి మనకి దగ్గరలోనే ఉన్నాడు, సమీపంగానే ఉన్నాడు. ఆమోసు 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. సృష్టించినవాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయువాడు, పిలిచి పారచేయువాడు, ఆయన పేరు యెహోవా. చూడండి, ఆయన ఎలాంటి వాడు? ఇలాంటి గొప్ప గొప్ప లక్షణాలన్నీ ఆయనకే ఉన్నాయి. కానీ ఆయన మనకి కనపడకుండా చేసుకునే గొప్ప లక్షణాలు మన దగ్గరే ఉన్నాయి. ఇంత మహాబలాచుడు, ఇంత గొప్ప దేవుడు, కానీ ఆయన మనకు కనపడకుండా చేసుకునే గొప్ప శక్తియుక్తులు మన దగ్గర ఉన్నాయి. వాళ్ళు గొప్పలు అంటారా? మనమేనా? ఎంత గొప్పడైనా ఆయన చేసేటువంటి కార్యాలు అందరికీ వెల్లడవుతున్నాయి. అవేమీ రహస్యాన్ని ఉండేవి కాదు, మరుగున ఉండేవి కాదు. అంత మహాబల ప్రభావములు కలిగిన వాడు, అంటే అద్భుత కార్యాలు చేయగలిగిన వాడు. కానీ అటువంటి వాడు మనకు కనపట్లేదు. ఆయన మనకి కనపడకుండా, మన సమీపానికి రాకుండా, మనం రక్షించకుండా, మనల్ని ఆదుకోకుండా చేసుకోగలిగేటువంటి చాలా గొప్ప శక్తిమంతులం మనం కదా. ఈ గొప్ప శక్తి, ఈ యుక్తి మనల్ని దేవునికి దూరం చేసేస్తున్నాయి. అయితే నా ప్రభువుకు నేను కనపడాలా, ఆయన నా సమీపానికి రావాలా, ఆయన నాకు దొరకాలా, నా విన్నపాలు ఆయనకి నీకు చెప్పుకోవాలా అనేటువంటి ఒక బలమైనటువంటి కోరిక ఎప్పుడు మనలో వస్తుందో, హృదయపూర్వకంగా నేను ఆయన్ని వెతకాలా, నేను ఆయన్ని పట్టుకోవాలా అని ఎప్పుడు మనకు కోరిక కలుగుతుందో అప్పుడే అడ్డాలు తొలగిపోతాయి, కరిగిపోతాయి. అందుకని ఏం చేయాలంట? ఆయనైతే దొరకడానికి సిద్ధంగానే ఉన్నాడు. మళ్ళీ 6 చదువు, యెషయా 55:6 మళ్ళీ చదువు. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయన్ని వెతకండి, ఆయన సమీపంలో ఉండగా. ఆయన సమీపంలో ఉండగానే, సమీపంలో ఉన్నప్పుడే నీ మాట ఆయనకి వినపడుద్ది. నీ నుంచి దూరం వెళ్ళిపోయాక నువ్వు అరిచినా వినపడదా? వినపడద్దా? మనకి పక్కన మనిషి ఉంటేనే మనం చెప్పేది వినపడద్దు అవతలడికి. అలా దూరం దూరం వెళ్ళిపోతున్నాడు, వెళ్ళే కొద్దీ మనకి ఇక దూరం అయిపోతున్నాడు. ఇక మన స్వరం ఆయనకి వినపడదు, ఆయన మన వైపు చూసే అవకాశమే ఇంకా ఉండదు. కాబట్టి వేడుకోవడానికి త్వరపడాలా, ఆయన మనకి సమీపంగా ఉండగానే వేడుకోవాలా. అందుకని దూరం అయిపోతే కళ్ళు లేనటువంటి గుడ్డి యేసు ప్రభు అటువైపు వెళ్తున్నాడు, ఆయనకి దగ్గరలో వెళ్తున్నాడు. చాలా హడావిడి, గొడవగా ఉంది, కనపడదు. పక్కవాన్ని అడిగాడు, ఏంటి ఈ హడావిడి ఏంటి? చాలామంది నడుస్తున్నట్టుగా ఈ శబ్దం ఏంటి అని అంటే, నజరేయుడైన యేసు ఈ వైపుని వెళ్తున్నాడు అన్నాడు. ఏంటి, యేసు వైపుకి వెళ్తున్నాడా? కుంటోళ్ళని లేపాడన్నారు, ఆయన వెళ్తున్నాడు ఇటు. కుష్ఠరోగులు బాగు చేసిన ఆయన వెళ్తున్నాడా ఇటు. చనిపోయిన వాళ్ళు బతికించారని చెప్పారు, ఆయన వెళ్తున్నాడా ఇటు. అమ్మో
నా కళ్ళు ఇచ్చేస్తారు కదా అయితేని అని చెప్పేసి వెంటనే యేసు నజరేయుడా నన్ను కృప చూపించు, నా పట్ల దయ చూపించు అని అరవడం మొదలెట్టేశాడు. ఎందుకంటే దూరం వెళ్ళిపోతే నీకు ఆయన దొరకడం, దాటి వెళ్ళిపోయాడంటే దొరకడం. అందుకని ఏం చేశాడు, అరవడం మొదలెట్టాడు. ఆ పక్కవాడు ఉన్నాడు, ఎందుకలా అరుస్తా ఉన్నాడు, ఎందుకలా అరుస్తా ఉన్నాడు. ఈ లోపల ఇంకా దూరం పెరుగుతుంది. అప్పుడు ఇంకా స్వరం ఇంకా పెంచాడు, ఎందుకు అరుస్తాం అన్నందుకు ఇంకా దూరం వెళ్ళిపోతున్నాడు ఆయన. కాబట్టి నాకు నా స్వరం ఆయన వినపడకుండా అయిపోద్ది అని చెప్పేసి ఇంకా స్వరం ఇంకా రైజ్ చేసి మళ్ళీ గట్టియేసు పెంచేశాడు. ముందు యేసు, ఇప్పుడు కొంచెం దూరం పెరిగింది. ఇప్పుడు ఏమంటాడు, యేసు నజరేయుడా, దావీదు కుమారుడా, నా పట్ల కనికరించు. ఇప్పుడు వెళ్ళిపోయింది అని స్వరం. ఆగాడు. ఇలా ఆయన తీసుకురండి అన్నాడు. అప్పుడు వచ్చారు. అరవకండి అన్న వాళ్ళే మళ్ళీ ఆయన్ని పిలుస్తున్నాడు నిన్ను, దా 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 అరవకన్నారు వీళ్ళే. ఇప్పుడు తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళడానికి అవకాశం వీళ్ళకే దొరుకుతుంది. వీళ్ళే ఆయన దాకా వెళ్తారు. ముందు అరవద్దన్నారు. ఇప్పుడు పట్టుకుని ఆయన దాకా తీసుకెళ్ళారు. ఏమైంది, అతను చూపు వచ్చేసింది. కాబట్టి సమీపంగా ఉండనే వేడుకోవాలా, నీ స్వరం ఆయనకి వినపడే లోపలనే వేడుకోవాలి. కానీ వినపడనంత దూరం వెళ్ళిపోయిన తర్వాత నువ్వు అరిస్తే ఏంటి ప్రయోజనం? అందుకని ఆయన సమీపంగా ఉండగానే వేడుకోండి అని చెప్పేసి. ఈ సమీప కాలం కృపకాలం అంతే. ఈ కృపకాలం గతించిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన మన పక్కన కనబడట్లేదు, కానీ మన పక్కన ఉన్నాడు. కొన్ని దూరంగా ఉన్నాడు అనుకున్నా మన స్వరం ఆయన దాకా వెళ్ళే పరిస్థితిలోనే ఉన్నాడు. ఇది కృపకాలం కాబట్టి. ఇది దాటిపోతే తీర్పు కాలం వచ్చేస్తుంది. ఆ తర్వాత నువ్వు పిలిచినా ఏం లేదు, ఛాన్స్ లేదు. ఇక అది తీర్పు కాలం అయిపోతుంది. ఇక కాబట్టి ఈ లోపలే ఆయన నీకు సమీపంగా ఉన్నాడని ఎరిగి నీ స్వరమెత్తి గట్టిగా సిద్ధపడి ఆయన మరి అడగాల్సినటువంటి పరిస్థితి. ఆయన దొరికే టైము. తర్వాత చదువు, ఆయన దొరుకు, అది 6 మళ్ళీ చదువు. దొరుకు కాలమునందు, అది దొరుకు కాలం. వెదకండి, దొరికే కాలంలో వెదకండి. 32వ కీర్తన 6వ వచనం చదువుదాం. నీ దర్శన కాలమందు తప్పిగల వారందరూ, అభక్తి గల వారందరూ నీకు దొరుకు కాలమందు. ఇప్పుడు అడగాలి, దొరికేటప్పుడే. అంటే పట్టుకోగలిగినంత దూరం దొరకడం అంటే, అందిపుచ్చుకునే అంత దూరమే కదా దొరకడం అంటే. అంటే సమీపం. అప్పుడే ఆయన భక్తి గలవారు ఆయన అడుగుతారు, ఆయన వేడుకుంటారు. మనం చేయాల్సింది అది. ఇప్పుడైతే ఆయన మనకు దగ్గరగానే ఉన్నాడు. ఇదిగో ద్వారం తెరవబడి ఉంది. తెరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని పిలచెనేసు. కృపద్వారం, కృపకాలం ఇది. కృపకాలములు ప్రభు యేసుని అంగీకరించు ఓ ప్రియుడా. కృపకాలములు, ఇది కృపకాలం, అది చెప్పేది. ఈ కృపకాలంలోనే ఆయన నీ మనవి వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ కృపకాలం దాటిపోతే తీర్పు కాలం అయిపోతుంది. తీర్పు కాలంలో నువ్వు ఇంకేం అడిగినా ప్రయోజనం ఉండదుగాక ఉండదు. ఆయన సమీపంగా ఉన్న కాలం అంటే అది కృపకాలం. ఆయనకి దొరికే కాలం అంటే ఇది కృపకాలం. అది నీ మనవి వినే కాలం అంటే ఇది కృపకాలం. కాబట్టి ఇప్పుడే ఆయనకి సమీపంగా ఉన్నప్పుడే, నీ స్వరం ఆయనకి వినపడేంత దూరంలోనే ఆయన ఉన్నప్పుడే నువ్వు ఆయన్ని వేడుకోవాలా, నువ్వు అడగాల. వీళ్ళు ఎందుకు అరుస్తూ ఉంటారు, గద్దిస్తారు, సముదాయిస్తారు, మాట్లాడబాక అంటారు. అన్నా సరే నువ్వు పట్టించుకోకూడదు. ఇలా అంటున్నారు కదా అని నువ్వు నోరు మూసుకుంటే ఏమైపోతుంది, దేవుని కృపను నువ్వు పోగొట్టుకుంటావు. ఆ గుడ్డివాడు ఉరుకో ఎందుకు అలా అరుస్తూ ఉన్నప్పుడు నోరు మూసుకుని ఉంటే చూడగలిగేవాడా లోకాన్ని? ఈ అరుపుల్ని అతను పట్టించుకోలే. ఎందుకు అలా అరుస్తావు అన్నప్పుడు అరుపుల్ని ఏమి అతను పట్టించుకోలే.
ఇంకా బిగ్గరగా అరుస్తున్నాడు, ఇంకా బిగ్గరగా. అంటే అరవద్దని కొద్ది గట్టిగా అరవాలన్నమాట. లేకపోతే ఏమవుతుంది, ఆయన దూరం అయిపోతాడు, మన స్వరం ఆయన దాకా చేరదు, ఆయన నుంచి పొందగలిగిన మేలుకి మనం పొందలేం. కాబట్టి లోకులు అలానే అంటూనే ఉంటారు, గద్దిస్తూనే ఉంటారు, మనల్ని అదమాయిస్తూ ఉంటారు, కంట్రోల్ చేయాలనుకుంటూ ఉంటారు, నిందలేయాలనుకుంటారు. ఏమనుకున్నా సరే హృదయపూర్వకమైనటువంటి ఆశ కనుక మనలో ఉంటే ఆశ తీర్చుకోవడానికై మనం ప్రయాసపడాలంతే. వాటిని ఏమి పట్టించుకోకుండా ప్రయాసపడాలి. ఎందుకని దొరికే కాలం అది, మన స్వరాన్ని ఆయన వినేటువంటి కాలం అది. ఆ సమయాన్ని ఎప్పుడు మనం పోగొట్టుకోకూడదు. పోతే తర్వాత ఇంకేం చేయలేం. తర్వాత అది కీర్తన 49:8 చదువుదాం. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు. ఈ అరిచే వాళ్ళందరూ ఆలే. ఎందుకు అరుస్తావు? నమ్మకుండా గట్టిగా మాట్లాడబోకు. ఇలా ఈ గోల చేసేవాళ్ళు తనకి ఏమీ చేయలేరు, తనకి ఏ సహాయము చేయలేరు. ఈ చేయలేని వాళ్ళే అరుస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకోవాలా? ఆ అరిచేవాళ్ళు నీకెందుకు నువ్వు నోర్మల్గా అన్నవాళ్ళు తనకేమైనా చూపించగలరా? తన గుడితనాన్ని నేను పోగొట్టగలరా? అరుస్తారు. ఆలస్యం ఏమైంది, అరిచారు. మనం ఊరుకుంటే అరవద్దన్నారండి, మనం అరవడం అనేస్తే నష్టపోయేది ఎవరు? ఆ గుడ్డివాడే కదా. ఆ పక్క వాళ్ళు ఎందుకు అరవబాక అన్నారు, గోడ చేయకన్నారు. జడిచిపోయి మాట్లాడకుండా ఊరుకుంటే అతనికి చూపు పొందగలడా? పోనీ అరవద్దన్న వాళ్ళు ఏమన్నా ఇతనికి చూపు ఇవ్వగలరా? అవుతుంది, వీళ్ళ వల్ల అవుద్దా? మరి వాళ్ళ వల్ల ఏం కానప్పుడు ఆడమాటలు మనం ఎందుకు పట్టించుకోవాలా? నీకెందుకు, నేను చేస్తాంగా సాయం, ఊరుకో అన్నారనుకోండి, అలా సాయం చేయడానికి సిద్ధపడతారనుకోండి, అప్పుడు నువ్వు నమ్మకోవచ్చు, ఊరుకోవచ్చు. కానీ అలాగే ఏమైనా చేయగలుగుతారా? ఒకరి వల్ల అవుతుందా అది? మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయగలిగే మనిషి ఉన్నాడా? మనకుండే సమస్యల్ని పూర్తిగా పరిష్కరించేటువంటి మనుషులు ఎవరైనా ఉన్నారా? ఏ రకంగానూ నీకు నాకు సహాయం చేయలేని వాళ్ళే అరుస్తారు. అలాంటి వాళ్ళ అరుపులు ఎందుకు పట్టించుకోవాలా? పట్టించుకున్నావో నువ్వు మేలు పోగొట్టుకుంటావు. ఇక్కడ నువ్వు పట్టించుకోకూడదు అనడానికి ఈ గుడ్డివాని ప్రవర్తనే మనకి ప్రోత్సాహం. ఆ గుడ్డివాడు పట్టించుకోలేదు. వాళ్ళు అనే కొద్దీ ఇంకా గట్టిగా అరిచాడు, వాళ్ళు అనే కొద్దీ ఇంకా గట్టిగా అరిచాడు. అది ప్రభు చెవిదాకా వెళ్ళింది. కాబట్టి ఆయన అడుగులు ఆగిపోయినాయి. అతని వైపు తిరిగి మనుషులు పంపించాడు, తన్ని తీసుకురా ఇక్కడికని. చూడండి ఎంత అద్భుతం. క్షణాల్లో మిస్ అయిపోతాం, అంతే, క్షణాల్లో మిస్ అయిపోతాం. కొంచెం సైలెంట్ అయితే చాలు, అందరం దూరం వెళ్ళిపోతాడు ఆయన కదా. మనకి ఏ రకంగానూ సహాయం చేయలేనటువంటి వారి మాటలు మనం ఎందుకు లక్ష్య పెట్టాలా? వారి మాటలకి ఎందుకు భయపడా? దానికి అవసరత ఏమైనా ఉందా? వాళ్ళు ఏమైనా మనకి సహాయం చేయగలరా అంటే ఖచ్చితంగా చేయలేరు. ఆయన మన సమీపంగా ఉండగానే వెతకాలా, వెతికిన తర్వాత ఆయన దొరుకుతాడు, దొరికిన తర్వాత అప్పుడు ఆయన మనం వేడుకోవాలా. వేడుకోండి. చూడండి 50వ కీర్తన 15వ వచనాన్ని మనం చదువుదాం. ఆపత్కాలమున అది ఆయన దొరికేశాడు. నీకు వెతికావు, దొరికాడు, పట్టుకున్నావు. దొరికినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు యేసు ప్రభు దొరికేశాడు ఆయనకి, ఆ గుడ్డి వానికి దొరికేశాడు. ఆయనే ఆయన అప్పచెప్పేసుకున్నాడు కదా, ఆగిపోయాడు. తీసుకురండి అన్నాడు. దగ్గరికి వచ్చాడు. ఏంటి, ఏం కావాలి, ఏం చేయాలి నీకు అని అడిగాడు. అంటే తనకు తానే ఆ గుడ్డివానికి దొరికిపోయాడు ప్రభు.
మరి దొరికిన తర్వాత అడగలొద్దా? అప్పుడు చెప్పాడు, చూపు పొందగోరుతున్నాను, నేను ఈ లోకాన్ని చూడాలనుకుంటున్నాను, అంతకు ముందు నాకు కళ్ళు ఇచ్చిన నిన్ను చూడాలనుకుంటున్నాను. అంతే కదా, చూడగానే ముందు ఆయనే చూస్తుంటాడు కదా. చిత్రం ఏంటంటే ఆ చూపించింది ఆయనే అని మళ్ళీ ఇంకోళ్ళు ఎవరని చెప్పాలి, అడిగి తెలియదు. ఎందుకంటే అంతకుముందు చూడలేదుగా, అంతకుముందు చూడలేదు కదా, చూడలేదు కదా మరి. కాబట్టి ఇప్పుడు ఎవరో తెలియదు చూపించింది కూడా, మళ్ళీ ఇంకొకరు పరిచయం చేయాలి, ఈయన వల్లే నీకు చూపు వచ్చింది అని చెప్పాలి. అసలు మొత్తం మీద ఆయన చూడగలిగేసాడు అనుకోండి. కాబట్టి ఏం దొరికినప్పుడు మనం ఏం చేయాలా? ఆయన్ని మనం వేడుకోవాలా. దొరికినప్పుడు వేడుకోవాలా. దొరకకుండా ఉన్నప్పుడు ఎంత అరిచినా ఏం ప్రయోజనం లేదు. ఆయన దొరికేలా చేసుకోవడం అది నీ చేతిలోనే ఉంది. నీ ప్రవర్తనను మార్చుకోవడం ద్వారా, అపవిత్రతను వదిలేసుకుని పవిత్రతను సంపాదించుకోవడం ద్వారా, అన్యాయాన్ని వదిలేసుకుని న్యాయంగా నడుచుకోవడం ద్వారా, దుర్మార్గాన్ని వదిలిపెట్టేసి కనికరంతో నడుచుకోవడం ద్వారా ప్రభుకి మనం దగ్గర అయితే ఆటోమేటిక్గా ఆయనకి మనకి మధ్య దూరం తగ్గిపోతుంది. ఆయన మనకి దొరికేస్తాడు. దొరికినప్పుడు అడగాల అంటాడు. ఇది యెషయా గ్రంథంలోని 65వ అధ్యాయంలో 24వ వచనాన్ని మనం చదువుదాం. వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను. ఇంకా బోనస్, ఇంకా బోనస్ ఇది. మనం వెదికినప్పుడు, వెదకదగిన విధంగా వెదికినప్పుడు ఆయన కనుక మనకు దొరికేస్తే ఇప్పుడు మనం వేడుకోక్కర్లేదంట, వేడుకోకుండానే చేస్తానంటున్నాడు. ఎందుకంటే ఆయనకి కనబడనిది అంటూ ఏది లేదు కదా. నీ హృదయంలో ఉన్న నీ కోరిక ఏంటో ఆయనకి తెలియకుండా లేదు కదా. కదా, అడిగితే కానీ అమ్మ అన్నం పెట్టదంటారు, కానీ ఈయన అడగకుండా కూడా ఇచ్చేస్తానంటున్నాడు. అడగకుండానే నేను ఇచ్చేస్తాను. ఎందుకంటే వారికి నాకు మధ్య ఏర్పడ్డ బంధం అలాంటిది. ఎలాంటిది? ఘనురాలు ఎలీషాను చాలా ప్రేమించింది, చాలా గౌరవించింది, చాలా ఆదరించింది. అశ్వనేమ పట్టణానికి వచ్చినప్పుడల్లా బస చేయడానికి ఒక గది కట్టింది, ఓ మంచం వేసింది, ఓ పీట పెట్టింది, అక్కడ వచ్చినప్పుడల్లా భోజనం పెట్టింది. ఏమీ అడగల. అడిగింది ఏమన్నా? ఏమీ అడగల. ఎలీషా మనసు కొంచెం బాధపడింది. ఎంత మేలు చేసింది మనకి, కొంచెమైనా కృతజ్ఞత ఏమి చెప్పొద్దా, ఏమి చేయొద్దా ఆమెకి? కాబట్టి తనకి ఏం అవసరం ఉంది? గెహజీ వెళ్ళి అడుగు, రాజుతో మాట్లాడాలా? ఏమైనా సమస్యలు ఉంటే రాజుతో కూడా ఎలీషా మాట్లాడగలడు. రాజును కూడా ఆజ్ఞాపించగలిగేంత ఆత్మశక్తి కలిగిన వాడు. నా స్వజనుల మధ్య ఉన్నాను, ఏ సమస్యలు నాకు లేవు, ఏ రాజుతో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదని చెప్పింది. అయ్యయ్యో, మరి ఎలా? ఏదో చేయాలి కదా. మేము అడగకపోయినా, అది అడగకపోయినా ఏమైనా చేయాలి కదా. అంటే ఆమె అంత దగ్గర అయిపోయింది ఆయనకి. ఆమె ఏది అడగకుండానే ఆమెకి ఏదో చేయాలన్నంత దగ్గర అయిపోయింది ఆవిడకి. అలాగే ప్రభువుకు మనం అంత దగ్గర అయిపోయినప్పుడు మనం అడగకపోయినా, మనం అడగక్కర్లే, మనం అడగకపోయినా ఆమె అడగకుండానే బిడ్డనించాడు కదా. మీదికి ఏటికి మళ్ళీ వస్తాను, అప్పుడు నీకు ఒక బాబు ఉంటాడు అని చెప్పేశాడు. అవేం అడగల. అక్కడికి లేనిపోయిన ఆశలు నాకు పెట్టొద్దు బాబు, అలాంటి కోరికలు నాకేమీ లేవు, ఇప్పుడున్న జీవితంతో బాగానే బతుకుతున్నాను నేను అని చెప్పింది ఆవిడ. లేదు లేదు, మీదిటికి మళ్ళీ ఈ రోజుకి ఇక్కడికి వస్తాను, ఖచ్చితంగా నీకు బాగుంటాడు. అడగకపోయినా, ఆశపడకపోయినా తన అవసరత ఏంటో ఎరిగి మరీ తీర్చాడు అక్కడ దేవుడు ఎలీషా ద్వారా. అలాగే మనం కూడా అంటాం, మనం అడగకపోయినా అంటాడు, అడగకపోయినా ఇచ్చేటువంటి వాడు. ఇర్మియా 33:3 నాకు మొర్ర పెట్టు,
నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులను నేను నీకు తెలియచేస్తాను. నన్ను అడుగు, అది ఎలాంటి మర్మమైనా నేను నీకు విప్పుతాను, నీకు అర్థమయ్యేలా నేను చెప్తాను. ఇది గూఢమైన సంగతి అయినా నీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను. అలా ప్రభు నుంచి అన్న భక్సింగ్ గారు పొందాడు కాబట్టి ఇంతగా ప్రభు కొరకు పని చేయగలిగాడు. ఇంత వ్యతిరేకత ఉన్నటువంటి దేశంలో కూడా గొప్ప సంఘాలను ఆయనకి అడగలిగాడు. దానికి కారణం ఏంటి? ఆయన ప్రతి క్షణము ప్రభుని అడిగాడు, ప్రతీది ప్రభుని అడిగాడు. జుట్టు కత్తిరించుకోవడానికి కూడా ప్రభుని అడిగి వెళ్ళేవాడంట ఆయన. ఎంత విచిత్రమో చూడండి. తల కత్తిరించుకోవడానికి కూడా ప్రభువా నేను వెళ్ళనా, జుట్టు కత్తిరించుకుని రానా అనేవాడ. మనం అడుగుతామా? ఈ మాత్రం దానికి ఏం అడుగుతాం? ఏమ్మా రాత్రి అంతా బాగా జ్వరం వచ్చిందంట కదా, ఫోన్ చేయలేదంటే, చిన్నదే కదండి, ఈ మాత్రం దానికి ఏం చెప్తాను? ఆసుపత్రికి వెళ్ళారంట కదా, చిన్నదే కదండి, ప్రతిదానికి ఏం చెప్తామండి? చిన్నది ప్రతిదానికి ఏం చెప్పడం ఏంటది? నాకు ఇలాంటివైతే చెప్పు, నాకు ఇలాంటివైతే చెప్పబాకు అని ప్రభు చెప్పాడా? ప్రతిదీ ఆయనకి చిన్న పెద్ద లేదు, చిన్నది పెద్దది మనకే. ప్రభుకి చిన్నది పెద్దది లేదు, ఆయనకి ఎక్కువ తక్కువ లేదు, బలమైనది బలహీనమైనది అని లేదు, పొడగాటిది పొట్టిది అని లేదు, సన్నమో లాగు అని లేదు, అన్నీ ఒకటి ఆయనకి. మనకి పరిమితులు ఉంటాయి. కొంతవరకే మనం బరువెత్తగలుగుతాం, కొంతవరకే మనం తినగలుగుతాం, కొంతవరకే ఏదైనా చేయగలుగుతాం, కొంతవరకే చోటికే మనం ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం. మనకి అన్ని రకాలుగాను పరిమితులు ఉంటాయి. కొంతవరకే ఏమైనా ఇతరులకు సాయం చేయగలుగుతాం. కానీ ఆయనకి పరిమితి ఏమన్నా ఉందా? ఆయనకి చిన్నది లేదు పెద్దది ఏదైనా ఒకటే. మనకు సైకిల్ కొనడం అంటే కాస్త తేలిక, బైక్ కొనడం అంటే కష్టం కదా. మామూలు సైకిల్ కొనడం అంటే కొద్ది గొప్ప పర్లేదు, తేలిక కొనుక్కొచ్చు. ఇప్పుడు అది కూడా 5,000 చిల్లర ఉంది సైకిల్. అది బైక్ కొనాలంటే ఇప్పుడు ₹1,00,000 కష్టం కదా. సైకిల్ కొన్నంత తేలిగ్గా బైక్ని కొనగలమా మనం? కొనలేం. అది ముఖేష్ అంబానీ, ఆయన సైకిల్ అయినా ఒకటే, బైక్ అయినా ఒకటి, కారు అయినా ఒకటి, విమానం అయినా ఒకటే, ఓడైనా ఒకటే, ఏదైనా ఒకటే కొనేస్తాడు అంతే. ఆయనకి ఏదైనా ఒకటే, దేనికి ఆలోచించాల్సిన పని లేదు. లక్షల కోట్లు వదిలిపోతాయి. ఏముందో 100 కోట్లు పెట్టి వాడుకోలేడా? లేదా అసలు 1000 కోట్లైనా పెట్టి వాడుకోలేడా? దినకరణ గారే కొనుక్కున్నాడు, పాల దినకరణ గారి వాడుకున్నా అంట. క్రూయిజ్ షిప్ ఉందంటే ఆయనకి. పాల దినకరణ గారికి క్రూయిజ్ షిప్ ఉందంటే క్రూయిజ్ షిప్ ఆయనకి ఎందుకో మరి ఏ వ్యాపారం చేస్తాడు. క్రూయిజ్ షిప్ కొనుక్కున్నాడు ఆయన. వేల కొలది ఎకరాలు కొనుక్కున్నాడు అంట. అందుకని దసరా పండుగ చేస్తారంట వీళ్ళు. దసరా పండుగ చేస్తారంట అంటే హైందవులు ఎవరు నా మీదకి రాకూడదు, నేను వారితో పాటు వారి పండుగలు కూడా నేను కూడా చేస్తాను కాబట్టి నా మీదకి ఎవరు రారు కదా. అవతలకి ఎవరు? మనకి ఏంటి పట్టు? మీ పల్లారం మేము తినాలా? నువ్వు పల్లారం తినవో? నువ్వు తినేసావనుకో ఇద్దరు ఒకటి, ఏం గొడవేది, ఇంకా కలహమీ లేదు. అలా చేసేస్తున్నారు ఇప్పుడు ఆయన. ఆ మధ్యన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి దాడి చేశారు. కుప్పలు దొరికేసినాయి అంట. ఇంకా రాజీ పడిపోయి దాన్ని మాఫీ చేసేసుకున్నాడు. మరి దేవుడు మాఫీ చేస్తాడా? ఇవన్నీ మాఫీ చేస్తాడు దేవుడు? ఖచ్చితంగా మాఫీ చేయడు కదా. ఆయన మాఫీ చేయడు. మరి ఏం చేస్తారు? ఇవన్నీ సంపాదించుకుని ఏం చేస్తారు? మొన్న ఏలూరు వచ్చినట్టున్నాడు, ఏలూరు మీటింగ్. కుటుంబ సమేతంగా వచ్చేస్తారు. ఆయన స్పీకర్, వాళ్ళ ఆవిడ స్పీకర్, ఆయన కొడుకు స్పీకర్, ఇద్దరు కూతుళ్ళు, అందరూ వాళ్ళే స్పీకర్ లేక మొత్తం స్టేజ్ అంతా వాళ్ళే యాక్ట్ చేసేస్తారండి. బయట వానికి ఇంత అవకాశం లేదు కాబట్టి అన్ని ప్యాకేజీలు వాళ్ళకే.
ఇంత సంపాదించేసినా సరే ఉచితంగా సువార్త ప్రకటించడానికి ఎక్కడికి పోరు. ఉచితంగా పొందావు, ఉచితంగా ఇమ్మన్నాడు దేవుడు. కానీ ఎవరు మీటింగ్కి రమ్మని పిలిస్తే ఎంత పరసిస్తావు? ఇక్కడ స్లిప్ ఇస్తారంట. డాక్టర్ గారు మనం వెళ్తే ఏం చేస్తారట, టికెట్ ఇచ్చి టెస్ట్లో అవసరం ఉన్నా లేకపోయినా సరే టిక్కు పెట్టేసేసి పెద్దని పెట్టడం ఇలాగే అని మళ్ళీ ఇంకో పెద్దని కడతాడు. ఎందుకంటే ఎన్ని టెస్టులు చేస్తే అంత పర్సంటేజ్ డాక్టర్ గారికి వచ్చింది. ఇప్పుడు అలా తయారైపోయినాయి. ఎవరైనా ఒక పెద్ద సేవకుడు మనం చెప్తున్నాం. ఈ లోకంలో మనం చెప్పుకునే పెద్ద సేవకులే, వాళ్ళు దేవుని దృష్టికి పెద్ద సేవకులా? ప్రభువుని ప్రేమించిన పేదరాలు 2 కాసులు ఇస్తే అందరికంటే ఈమె ఎక్కువ వేసిందని చెప్పాడు యేసు ప్రభు. అంటే ఎవరు కోటీశ్వర్లు? లక్షలు వేసిన వాళ్ళు ఏమీ కోటీశ్వర్లు కాదు. అక్కడ 2 కాసులు వేసినా ఈవిడే కోటీశ్వరాలు. ప్రభు దృష్టికి ఎవరు పెద్దవాళ్ళు? ఆ డబ్బున్న వాళ్ళ పెద్దవాళ్ళు ఈవిడ. కానీ పెద్ద సేవకులు పేర్లు ఎట్టేసుకుంటారు. పెద్ద బోధకుడు, పెద్ద సేవకుడు. మరి ఈ పెద్ద సేవకులు ఉచితంగా సువార్తను ప్రకటించలేం. మీటింగులు రావాలంటే ఇచ్చేస్తారు ఒక స్లిప్పు, చాలా ఐటమ్స్ ఉంటాయన్నమాట అందులో. అవన్నీ పూర్తి చేయాలి. ఓకే అనుకుంటే అప్పుడు వస్తారు, లేకపోతే కుదరదు. చల్లండి, ఇలా ఉన్నాయనుకోండి, నేను మనకెందుకు ఇప్పుడు వద్దు. కానీ మొత్తం మీద ప్రభు అయితే మనకి దొరికేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయన మనం వేడుకోవడానికి ఎప్పుడూ సిద్ధపడాలా. టైం 11:30 అయిపోయింది. 6వ వచనం కాడే ఉన్నామా? అది కూడా అవలా. 6వ వచనం దగ్గరే ఉన్నాం. అసలు చెప్పాల్సింది 7వ వచనం. 7వ వచనం చెప్పాలి. 6, 7 వచనాలు, 7వ వచనమే మనం మాట్లాడుకోవాలి. కానీ 6 దగ్గరే ఆగింది. చూడండి, మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో యేసుప్రభు ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఈ ఉపమానాన్ని చెప్పుకొని ముగించుకుందాం. ఇక్కడ 1 నుంచి 13 వచనాల్లో 10 మంది కన్యకలు. వీరిని లోపలికి తీసుకెళ్ళడానికి పెండ్లి కుమారుడు వస్తాడు. తలుపు వేసేసి ఉంది. తలుపు యువతలు ఉంటారు వీళ్ళు. ఆయన ఎప్పుడు వస్తాడో ఆ టైంలో ఆయన తలుపు తీస్తాడు. అది తీసేటప్పటికి అక్కడ ఎవరు ఉన్నారో వాళ్ళని లోపలికి తీసుకెళ్తాడు. వాళ్ళు లోపలికి వెళ్ళడానికి కొన్ని కండిషన్లు ఉన్నాయి. ఆ గమిని దాటి లోపలికి వెళ్ళడానికి కొన్ని కండిషన్లు ఉన్నాయి. అంటే పెండ్లి వస్త్రాన్ని ధరించుకోవాలా, అలాగే చేతిలో ఒక దివిటి ఉండాలా, ఆ దివిటి కూడా వెలుగుతూ ఉండాలా. ఇవి కండిషన్లు. పెండ్లి వస్త్రాన్ని ధరించుకుని వెలుగుతూ ఉన్నటువంటి దివిటిని పట్టుకుంటే అలాంటి వారిని తలుపు తీసి లోపలికి తీసుకెళ్తాడు. ఒకవేళ పెండ్లి వస్త్రం కలిగి ఉన్నా, ఒకవేళ దివిటి కూడా చేతిలో ఉన్నా, అది వెలుగుతూ ఉండకపోతే మటుకు వారిని తీసుకెళ్ళడం కదా. ఇది అక్కడ తెలియపరచబడిన విషయం. అది పెండ్లి కుమారుడు వచ్చి తలుపు తీసే సమయానికి ప్రతివారు పెండ్లి వస్త్రాన్ని ధరించుకొని, అలాగే చేతిలో ఒక దివిటిని, వెలుగుతూ ఉన్న దివిటిని పట్టుకొని ఉండాలా అని చెప్పారు. ఆయన సమీపానికి వచ్చేసేటప్పటికీ ఈ రకమైన సిద్ధపాటుతో వీళ్ళు ఉండాలి. అంటే సమీపం అంటే తలుపు తీసే సమయానికి ఇవన్నీ కలిగి ఉండాలి. ఈ 10 మంది కన్యకలు, 10 మంది ఒకేలా ఉన్నారు. 10 మంది ఒకే రకమైన వస్త్రధారణ కలిగి ఉన్నారు. 10 మంది చేతుల్లోనూ దివిటీలు ఉన్నాయి. ఆ 10 మంది కూడా వెలుగుతూ ఉన్న వాటినే పట్టుకొని ఉన్నారు. అయితే అవి ప్రభువు వచ్చేటప్పటికీ వెలుగుతూ ఉండాలి.
ఆయన రాకముందు వెలిగినా వెలగపోయినా పట్టించుకునేవాళ్ళు లేడు. ఆయన వచ్చేటప్పటికి అది వెలుగుతూ ఉంటేనే లోపలికి తీసుకెళ్తాడు. ఒక 5గురు తెలివితేటలు ప్రదర్శించారు. అమ్మో, ఆయన ఎప్పుడు వస్తాడో ఖచ్చితంగా టైం చెప్పలేదు కదా, ఫలానా టైంకి. ఇప్పుడు మనం హైదరాబాద్ ప్రయాణం చేయాలి భీమవరం నుంచి. ఉదయం 10 గంటలకు ట్రైన్ వస్తుంది అంటే మనం ఖచ్చితంగా 10 లోపు అక్కడ ఉంటాం. ట్రైన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, రేపు వస్తుంది మొత్తం మీద, ఎప్పుడు వస్తుందో తెలియదు అన్నప్పుడు ఎప్పుడు వెళ్ళిపోతాం మనం? పొద్దున్నే వెళ్ళిపోతాం. 7ంటికి రావచ్చు, 8కి రావచ్చు, 9కి రావచ్చు, 10కి రావచ్చు, మధ్యాహ్నం 12కి రావచ్చు, లేదా 2కి రావచ్చు, లేదా 3కి రావచ్చు, 4కి కావచ్చు. ఎప్పుడు వస్తుందో తెలియదు అన్నప్పుడు పొద్దున్న వెళ్ళి అక్కడే కూర్చుంటాం. ఒకవేళ సాయంకాలానికి వస్తే ఈ లోపల తినడానికి కాస్త వండుకొని పులిహోర చేసుకుని పట్టుకెళ్ళవా? ఎందుకంటే గమ్ముకునే హోటల్కి వచ్చి భోంచేసి వెళ్దామంటే ఈ లోపల వచ్చి ట్రైన్ వెళ్ళిపోతే, అందుకని ఆ ప్లాట్ఫారం మీద కూర్చుని అక్కడే తింటాకి అది కూడా సిద్ధం చేసుకుంటాం. అవును కదా? ఇవన్నీ తెలివితేటలు ఉన్నవాళ్ళు చేసేవాళ్ళు. కొంతమంది అప్పుడు బయటకు వచ్చి హోటల్లో భోజనం చేయొచ్చులే అనుకున్నారనుకోండి, ఆకలేసింది, బయటకు వచ్చి భోజనం చేసిన వానికి వెళ్ళేసరికి మన ఎదురుకుండా బండి వెళ్ళిపోతుంటుంది. పొద్దున్నుంచి అక్కడ పడిందంతా వృధా అయిపోతుంది. అందుకని ఏం చేస్తారు తెలివైన వాళ్ళు, అవసరమైతే తింటా బండి ఎక్కేయచ్చు. ఆ ప్లాట్ఫారం కూర్చొని తింటా ఉంటే బండి వచ్చేసింది అనుకోండి, బండ్లోకి వెళ్ళి గడుక్కోవచ్చు, అందులో పడిన తర్వాత గడుక్కోవచ్చు, లేదు అని చెప్పేసి రెడీ పెట్టుకుని ఉంటారు. అంతే కదా? ఎప్పుడు వస్తారో తెలియదు అన్నప్పుడు ఇలాంటి సిద్ధపాటు ఉండాలి. ఖచ్చితంగా 10కి వస్తుంది అంటే మనం 10:30కి వచ్చినా పర్లేదు, 10 అవ్వకుండా అక్కడ ఉంటాం. ఒక అరగంటలో అటు ఇటు బండి వచ్చేస్తుంది. కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు అంటే పొద్దున పోతాం. అది ఎప్పుడు వచ్చినా సరే దాన్ని పట్టుకోవడానికి వీలుగా అన్నీ సిద్ధం చేసుకుని వాటర్ టిన్ను, లేదా పులిహోర ప్యాకెట్లు, లేకపోతే కొన్ని బిస్కెట్లు, లేదా ప్లాస్టిక్లో పాలు అన్నీ పట్టుకెళ్తాం. అలాగే కదా, ఇక్కడ పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు తలుపు తీస్తాడో తెలియదు. ఆయన వచ్చే సమయానికి చేతిలో ఉన్న దివిటి వెలుగుతూ ఉండాలా, అది రూలు. ఒక 5గురు ఆలోచన చేశారు, ఒకవేళ ఆయన వచ్చేదాకా ఈ నూనె ఉండదేమో, ఒకవేళ దివిటి ఆరిపోతే వదిలిపెట్టి వెళ్ళిపోతాడు కదా, కాబట్టి ఇది ఆరిపోయే టైంకి మళ్ళీ పోసుకోవడానికి కొంచెం నూనె కూడా పట్టుకెళ్దామని ఒక 5గురు అయితే స్పేర్ డబ్బాలు తెచ్చుకున్నారు. ఒక 5గురు ఏమో చేతలే పర్లేదు, అప్పటిదాకా ఉంటుంది, నా డ్యూటీ అప్పటిదాకా ఉంటుంది, ఏం పర్లేదు అని చెప్పేసి ఒక 5గురు స్పేర్ పట్టుకెళ్ళకుండా డ్యూటీలు ఉన్నాయి, పెళ్లి వస్త్రం ఉంది, వీళ్ళు అక్కడ కూర్చున్నారు. కాలం గడుస్తుంది, ఆయన ఇంకా రావట్లేదు. ఒక 5గురు టిక్ 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 అంటున్నాయి, ఇంకా ఆరిపోతా కొడిగట్టేస్తున్నాయి, ఇంకా ఆరిపోతా సిద్ధంగా ఉన్నాయి. అయ్యి బాబోయ్, ఇవి ఆరిపోతున్నాయి, ఇప్పుడు ఆయన వచ్చేస్తాడేమో అని చెప్పేసి మిగతా 5గురు ధైర్యంగా కూర్చున్నారు. వాళ్ళు వారిని, మీరు డబ్బాలు తెచ్చుకున్నారు కదా, కొంచెం నూనె అప్పీరా, ఇది ఆరిపోయేలా ఉన్నాయి అని అడుగుతున్నారు. వాళ్ళు, అమ్మ ఇది మీకు పోతే మా అయ్యి కొడిగట్టెత్తే అప్పుడు ఎలా కూరుతుంది? నేను తెచ్చుకున్నది నాకు మీకు చాలదాం, కాబట్టి పక్కనే షావుకారులు ఉంటారు కదా, గబగబా వెళ్ళి షావుకారుల దగ్గర కొని తెచ్చుకోండి అని చెప్పారు వాళ్ళు. ఇంకా అటు ఇటు చూడకుండా నూనె కొనుక్కొచ్చుకోవడానికి వెళ్ళిపోయారు. అలా నూనె అది కొనుక్కున్నారు, అది పుచ్చుకున్నారు. ఇంకా అంత దూరం నుండి వస్తున్నారు. ఈ లోపల పెండ్లి కుమారుడు వస్తున్నాడు, హో అని టామ్ అన్నారు. ఈ రెడీగా డ్యూటీలో ఉన్న వాళ్ళు సిద్ధపడిపోయి నుంచున్నారు. తలుపల్లా తీశారు, ఇల్లానికి వెళ్ళిపోయారు. అలా తలుపల మూసేసేటప్పటికి వీళ్ళు వచ్చారు. అయినా లేదు కళ్ళకి. అయ్యి బాబోయ్, పొద్దున్నుంచి మేము ఇక్కడే ఉన్నామండి, ఈ డ్యూటీలు ఇచ్చుకుని ఇక్కడే కూర్చున్నామండి, ఇప్పుడు ఈ నూనె అయిపోయిందని కొత్తకి వెళ్ళామండి, బాబు తలుపు తీయండి. మీరు ఎవరో నేను ఎరుగను, అంతే. ఆయన సమీపంగా ఉన్నప్పుడు, ఆయన తలుపు తెరిచినప్పుడు సిద్ధంగా ఉండి గబుక్కుల్లోనికి ఎంటర్ అవ్వాలి తప్ప ఆ తర్వాత ఇంకా ఛాన్స్ లేదు.
కనపడుతున్నాడు. తలుపు తీశారు, వీళ్ళు లోనికి వెళ్ళడం, వీళ్ళు డ్యూటీలు పెట్టుకుని పరిగెత్తుకు రావడం కనబడుతుంది. అంటే అలా చూస్తూ ఉండి కళ్ళు ఎదురుగుండా తలిపేశాడు. ఒక్కొక్కసారి బస్సు వెళ్ళిపోవడము, అది ట్రైన్ వెళ్ళిపోవడము మనకి అనుభవం అవుతుంటాయి. ఒక్కోసారి కబాబా పరిగెత్తుకుని టికెట్ తీసుకుని ఇలా ప్లాట్ఫామ్ మీకు వచ్చారు, ఈ బండి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కొంచెం పరిగెడతాం, అది అందదాం, ఎలా అయిపోతామో మొత్తం ఎంత బ్రేక్ అయిపోయింది. అందులో చేరుకుంటే నువ్వు వెళ్ళాల్సిన టైంకి వెళ్ళిపోతావు. అది అందలే, నీ ప్రయాణం మొత్తం తారుమారైపోయింది అంతే. ఒకవేళ ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి వస్తే అది పోయినట్టే. దానికి లింక్ బండి ఏదైనా ఎక్కాలంటే అది కూడా పోయినట్టే. ఒకవేళ టైంకి ఫ్లైట్కి వెళ్ళాలనుకుంటే అది కూడా పోయినట్టే. మొత్తం అన్నీ బండి పడిపోతాయి అంతే. కాబట్టి ఇక్కడ సమయానికి చాలా విలువ ఉంది. ప్రభు వచ్చేటువంటి సమయం, ఆయన నీకు దొరికేటువంటి సమయం, ఆయన నీకు అందుబాటులో ఉండేటువంటి సమయం. ఆ సమయాన్ని ఎరిగి మనం తెలివిగా నడుచుకోవాలి. ఆ సమయాన్ని అందుకని ఆయన సమీపంగా ఉండగానే వేడుకోండి. ఆయన వచ్చేటప్పటికి, తలుపు తీసేటప్పటికి లోపలికి వెళ్ళడానికి వీలుగా సిద్ధపడండి. అప్పుడే మేలు పొందేటువంటి అవకాశం కదా. కాబట్టి మరొకసారి వచనాన్ని చదివేసుకుని ముగించేద్దాం. 11:38 అమ్మో, చాలా టైం అయిపోయింది. ఏమా చదువు, 6వ వచనం మళ్ళీ చదువు. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకండి, దొరికే కాలమందే వెదకండి. తర్వాత ఆయన సమీపముగా ఉండగానే ఆయనను వేడుకోండి కదా. దొరికే కాలాన్ని గుర్తిరిగి ఆయన పట్టుకోవడం ఒక ఎత్తు, ఆయన సమీపంగా ఉండగానే నీ అవసరత ఏదో ఆయనకి చెప్పుకోవడం రెండోది. 2 పనులు ఉన్నాయి ఇక్కడ, 2 పనులు ఉన్నాయి కదా. ఆయన ఎప్పుడూ నీకు సమీపంగానే ఉన్నాడు. ఎందుకంటే నేను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ చుట్టూనే తిరుగుతున్నాడు. పట్టుకో నన్ను, ఇదిగో నేను ఇక్కడే ఉన్నాను, నన్ను పట్టుకో, నన్ను పట్టుకో, నేను ఇక్కడే ఉన్నాను, నన్ను పట్టుకోమంటున్నాడు. దొరికేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు ఆయన. నీకు ఆయన మనకు దొరికేయడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. ఓ ప్రేమ కలిగిన తల్లి బిడ్డ కళ్ళకు గంతలు కట్టి ఒక ఆట ఆడుకుంటూ నన్ను పట్టుకొని ఆయన, నేను ఎక్కడున్నా నన్ను పట్టుకో అంటూ వెనకాల టచ్ చేస్తూ ఉంటుంది. అది ఇలా తిరిగితే దొరికేద్ది. అంత ప్రేమగా నీకు దొరకడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీకు సమీపంగానే ఉన్నాడు. కాబట్టి ఆయన పట్టుకోవడానికి, ఆయన దొరకడానికి ఏది అడ్డముందో దాన్ని తీసుకోవడం మన పని. ఆయన దొరికేయడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. ఆయన దొరికేస్తే నువ్వే చెప్పినా వినడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఆ తర్వాత నువ్వు అడిగింది ఇవ్వడానికి కూడా ఆయన చాలినటువంటి దేవుడు. కాబట్టి ఆయన దొరికే కాలంలో ఆయన పట్టుకోవడానికి వీలుగా మనం వెదకాల. ఆయన దొరికేసిన తర్వాత ఆయన మనకి సమీపంగా ఉండగానే యుక్తమైన కోరిక, ఏదో కోరిక కాదు, దేవుడు మెచ్చేటువంటి కోరిక, నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువ ఇవ్వడానికి ఇష్టపడేటువంటి కోరిక. అలాంటి కోరిక సొలొమోను జ్ఞానం ఒక్కటే అడిగాడు. కానీ ధనము, ఐశ్వర్యము, ఘనత ఇవన్నీ కూడా చేశాడు దేవుడు. యుక్తమైన కోరిక. ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయన నువ్వు కోరాల్సిన కోరిక చాలా యుక్తమైన కోరిక కదా. ఇంత ప్రేమ కలిగిన దేవుడు తనకు తానుగానే వచ్చి నీకు దొరికిపోయి తనకు తానుగానే నీ అవసరత తీర్చడానికి ఆయన ఇష్టం చూపుతున్నటువంటి దేవుడు. ఇంతకంటే ఆరాధించడానికి ఇంకేమైనా మన కారణాలు కావాలా? ఆరాధిద్దాం. దేవుడి మాటలను దీవించును గాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకును మా మధ్య నుండి యెషయా 55వ అధ్యాయము 6వ వచనం ద్వారా మాకు నేర్పించినటువంటి ఆత్మీయ సత్యాలను బట్టి, ప్రేమతో కూడినటువంటి మీ ఆహ్వానాన్ని బట్టి స్తుతిస్తూ గణపరుస్తున్నాను. దాన్ని మీరు మాకు దొరికే కాలమంది మిమ్మల్ని మేము వెదకాల. మీరు మాకు సమీపంగా ఉండగానే మా అవసరత మీతో చెప్పుకోవాలా. అప్పుడు మాత్రమే మేము కృతార్థులమవుతాము. ఆ రీతిగా నడుచుకోవడానికి మాకు సహాయం దయచేయమని, ప్రతి వారి మీద దృష్టి పెట్టి ఆలోచనిచ్చి నడిపించమని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం.
ఇప్పుడు ఆరాధించబోతున్నారు. మీరు ఆత్మయ్య ఉన్నారు కనుక ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడునైనా యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన పితరుడును అపోస్తలుడైనటువంటి పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలను చదువుదాం. అయితే నీవు నా బోధనను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియొకయ, ఈకొనియ, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకున్నవాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దించును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చెప్పుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు. కనికర సంపన్నుడా, వందనాలు స్తోత్రాలు. మరొక మారు మీ కృపాసనకు వస్తున్నాం. మా వెనికిడిలోకి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి తండ్రి. ఈ లేఖనాన్ని బట్టి దీని నుండి బలహీనుడు తండ్రి నేను మాట్లాడడానికై నిలబడబోతుండగా కొద్ది నిమిషాలు నన్ను బలపరచండి. చేర్చబడిన మా ప్రియులు బట్టి వందనాలు. కొద్ది సమయం తమ హృదయాలు చెవుల్ని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించేలాగా సహాయం చేయమని ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన పితరుడును అపొస్తలుడైనటువంటి మరి పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి రాసినటువంటి ఈ 2వ పత్రికలో 3వ అధ్యాయంలోని ఈ 10వ వచనం నుంచి మరి తిమోతికి ఆయన ఏదైతే బోధిస్తూ ఉన్నాడో ఆ విషయం ఇప్పుడు మనకు కూడా బోధిస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు. అంటే ప్రభువును బట్టి ఆయన అడుగుజాడల్లో నడవాలని ఆశ కలిగే వారు ఎవరైనా సరే, ప్రభువుని వెంబడించాలని ఆశ కలిగిన వారు ఎవరైనా సరే, అటువంటి వారికి కొద్దిపాటి ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే ఈ లోక సంబంధమైన స్వేచ్ఛను వారు వదులుకోవాలి కాబట్టి వారికి అది సమస్యగా అనిపిస్తూ ఉంటుంది. కొత్త సమస్య ఏమీ కాదు అది. ఇష్టానికి బూతులు తిట్టే వాడిని నువ్వు తిట్టడానికి ఏమీ లేదని నియంత్రిస్తే అదే వానికి చాలా పెద్దగా పరీక్ష అయిపోతుంది. ఇష్టానికి తిరిగేవాడిని నువ్వు తిరగడానికి వెళ్ళలేదని చెప్పి గదికే పరిమితం చేస్తే దానికి ఏం భారం పెట్టలే. అయినా సరే అది చాలా కష్టంగా అనిపిస్తుంది. అంటే ఇష్టానుసారంగా పోకుండా వచ్చే ప్రతి ఆటంకము అది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది వాళ్ళకి. మరి ప్రభువులోకి వచ్చినటువంటి వారు ఈ లోక సంబంధమైన స్వేచ్ఛను కోల్పోతారు. ఆత్మ సంబంధమైన స్వేచ్ఛ దొరుకుతుంది కానీ శరీర సంబంధమైనటువంటి స్వేచ్ఛను వదులుకోవలసిందే, కోల్పోవాలి, తప్పదు. ఎందుకంటే ఈ లోక మర్యాదను వారు అనుసరించడానికి అసలు అవకాశమే ఇంకా లేదు. లోకస్తులు లోక మర్యాద చెప్పున వారి ఇష్టానుసారంగా వెళ్ళిపోతారు. వారికి ఏ నిర్బంధం లేదు కాబట్టి వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. కానీ ఎవరైతే రక్షింపబడినటువంటి అనుభవంలోకి వస్తారో, ఎవరైతే ప్రభు దేహంలోనూ రక్తంలోనూ అంటే వాటి సాదృశ్యమైన రొట్టె రసంలోనూ పాలు పంపులు పొందుతూ ఉంటారో అలాంటి వారికి ఈ లోకంలో కాస్తంత ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది. అలాగే మనం ప్రత్యేకంగా బతకడాన్ని బట్టి కూడా ఇతరులకి అది కంటెక్కింపుగా ఉంటుంది. మాతో పాటు ఎందుకు తిరగడం, మాతో పాటు ఎందుకు తాగడం, మాతో పాటు ఎందుకు తిట్టడం, మాతో పాటు ఎందుకు తన ఇష్టానుసారంగా ఉండడం, అన్నీ ప్రత్యేకం స్పెషల్ అన్నట్టుగా ప్రతి దానిలో ఎలా ఉంటాడు ఏమిటి అనేటువంటి బాధ. వాళ్ళకి వచ్చిన నష్టమే ఉండదు, కానీ వారితో పాటు వారిలాగా ఉండట్లేదు అని చెప్పేసి వారు ఓర్వలేని వారు అయిపోతారు. వారితో పాటు మనం తిరుగుతామంటే మన గురించి పట్టించుకోరు. అయితే వారితో మనం కలవకపోతే
పట్టించుకుంటారు, ప్రత్యేకంగా ఉంటారు. ఇక్కడ ఏదో చెబుతున్నాడు. అయితే నీవు నా బోధ, అలాగే నా ప్రవర్తన, నా ఉద్దేశము, నా విశ్వాసము, నా దీర్ఘశాంతము, నా ప్రేమ, నా ఓర్పు, ఇవన్నీ ఎరుగుదువు నువ్వు. ఇవన్నీ కూడా నువ్వు చూస్తున్నావు కూడా. అలాగే అంత్యోకయలో, ఈకొనియలో, లుస్త్రలో నాకు కలిగినటువంటి హింస, నన్ను రాళ్ళతో కొట్టి నేను చచ్చిపోయానని వదిలిపెట్టుకోకపోయారు, ఇవన్నీ కూడా నీకు తెలుసు. ఈ అంత్యోకయ వారు నన్ను ఎందుకు బాధ పెట్టారు, ఈకొనియ వారు నన్ను ఎందుకు బాధ పెట్టారు, ఈ లుస్త్రలో వారు నన్ను ఎందుకు బాధ పెట్టారు, దానికి వారికి నేను వ్యతిరేకంగా ఏమైనా పనిచేశానా, వారికి నేను ఏమైనా అన్యాయం చేశానా? వారిలాగా లేను, వారు నమ్మిన దాన్ని నమ్మలేదు, కాబట్టి వారు నన్ను ద్వేషించారు. కాబట్టి లోకాన్ని విడిచిపెట్టి ప్రభు చిత్తానుసారంగా నడిచేటువంటి వారు ఖచ్చితంగా లోకానికి ఏమవుతారు, వారు ఇబ్బంది పెడతారు. నువ్వు చూస్తున్నావు కదా నాకు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు నన్ను బట్టి నడుచుకోవాలి అని ఒక హెచ్చరిక తన ఆత్మీయ కుమారుడికి ఆయన ఇస్తూ ఉన్నాడు. నా బోధను అనుసరించు, నా ప్రవర్తన అనుసరించు, నా ఉద్దేశాన్ని అనుసరించి నడుచుకో, నా విశ్వాసాన్ని కలిగి ఉండు, నా దీర్ఘశాంతాన్ని, నా ప్రేమను, నా ఓర్పును కూడా కలిగి ఉండు. ఆ ఓర్పు ఎంత గొప్పదంటే, నన్ను నిష్కారణంగా రాళ్లతో కొట్టి చచ్చిన నా మీద గుట్ట వేసిపోయారు రాళ్ళు, అయినా సరే నేను ఓర్చుకున్నాను కదా. ఇప్పుడు వీటన్నిటినీ లక్ష్యంగా ఉంచుకొని ముందుకెళ్ళాలా. ఆత్మీయ జీవితాల్లో ముందుకెళ్ళాలంటే ఇలాంటి సమస్యలన్నీ వస్తూ ఉంటాయి. వీటన్నిటినీ విశ్వాసంతో, ఓర్పుతో ప్రభు బోధను ముందు పెట్టుకుని మనం ముందుకు సాగాల్సిన వారంగా ఉన్నాము అని హెచ్చరికలు ఆయనకి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనలో పొందుతున్నటువంటి మనకి కూడా ఇవన్నీ హెచ్చరికలే. పౌలు ఈ రీతిగా అయితే ఆయన బోధించాడు, ఆ బోధ యందు నిలబడాలి. ఎందుకంటే ఆది సంఘము అపోస్తుల బోధ యందు అని చెప్పేసి రాయబడింది. అపోస్తుల బోధ యందు ఉన్నారు. అపోస్తులైన పౌలు బోధ యందు మనం కూడా నడుచుకోవాలి. అలాగే ఆయన ప్రవర్తనని, ఆయన ఉద్దేశాల్ని మనం గౌరవిస్తూ, ఆయన కలిగిన విశ్వాసాన్ని, దీర్ఘశాంతాన్ని, అలాగే ఆయన ప్రేమను, ఓర్పును కూడా మనం కూడా అలవాటు చేసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి వారంగా ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు అట్టి హింసలను సహించి తిని కానీ వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించను అంటాడు. ఇలాంటివన్నీ మనకి ఎదురవుతాయి, విశ్వాసులకు ఇలాంటివన్నీ ఎదురవుతూ ఉంటాయి. అయినా సరే వీటన్నిటి నుంచి కూడా తప్పించడానికి ప్రభువు చాలినటువంటి దేవుడు, చాలిన దేవుడు. మనం కాస్తంత ఓపిక పట్టాలంతే. కాస్తంత నిలబడితే అవతల వాళ్ళు కూడా ఇక మనల్ని ఏం చేయడం మానేస్తారు. మనం ముందు ఎక్కడ నేను వాళ్ళకి ఏమైపోతాను, ఒక గురి అయిపోతాను, నా మీద మనసు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు, ఎందుకులే వాళ్ళకి అనుగుణంగా వెళ్ళిపోతే కూడా ఉండదు కదా అనుకుని వెళ్ళిపోతుంటారు. అలాంటి వాళ్ళు లోకంతో ఏకీభవించిన వారు. అటువంటి వారు ప్రభు బలలో పాలు పొందే అర్హత వారికి ఉండదు. ఆయన దేహం, ఆయన రక్తం వారికి ఏ రకమైనటువంటి మేలు చేయదు సరిగదా. లేనిపోయిన 5-6 రోగాలు వస్తాయి, అంతు చిక్కని రోగాలు వస్తాయి. చాలామంది చనిపోతారు కూడా. ఏదో వచ్చేస్తుంది కదా రొట్టెని తీసి గబుక్కుని చేతుల నుంచి చేస్తారు, కానీ అది వారికి క్షేమం కాదు. ప్రభువులే అయితే పౌలు వలె మనల్ని మనం ఈ లోకాన్ని నుంచి వేరుపరుచుకోవాలి, ప్రత్యేకింపబడిన వారంగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే దీనిలో పాలు పొందేటువంటి అర్హత మనకు లభిస్తూ ఉంటుంది కదా. ఈ లోకంలో చూడండి, అందరితో పాటు మనం వెళ్ళినప్పుడు మనమే వారికి గురి అయిపోతాం, మన మీద గురి పెడతారు. వాళ్ళతో పాటు ప్రతి దాంట్లోనూ వెళ్ళిపోతే గొడవ లేదు. అందరూ వెళ్తుండగా మన మటుకు ప్రత్యేకంగా నిలబడితే మన మీద పెడతారు దృష్టి. కాబట్టి అందరూ కలిసి మళ్ళీ ఏం చేస్తారు, మన మీద చూటుపోటు మాట్లాంటారు, లేకపోతే నిందిస్తారు, ఇంకోటి ఏదో చెబుతూ ఉంటారు. ఇది వీటన్నిటినీ మనం ఓర్పుతో సహించాలి. ఓర్పు, అలాగే ఇక్కడ ఆయన దీర్ఘశాంతం, వీటిని కూడా ఇక్కడ ప్రస్తావించారు. మన ప్రభు దీర్ఘశాంతం కలిగిన వాడు, ఓర్పు కలిగినటువంటి వాడు. కాబట్టి మనం ఓర్చుకోవడానికి, సహించడానికి కష్టమేం కాదు.
ఈ విషయంలో కూడా ఆయన మనకు మార్గమై ఉన్నాడు. నేనే మార్గమును అని చెప్పాడు కదా. ఎలా ఓర్చుకోవాలా అనడానికి ప్రభువే మార్గం. ఎలా దీర్ఘశాంతం వహించాలి అనడానికి ప్రభువే మార్గం. ఎలా మన ప్రత్యేకతను మనం నిలబెట్టుకోవాలి అనడానికి కూడా ఆయనే మార్గం. వేల కొలది ఆయన చుట్టూ ఉన్న ఒక్కొక్కళ్ళు ఆయన వల్లే మారారు తప్ప ఈయన ఎవరి వల్లనూ మారలేదు. ఒక్కొక్కళ్ళు ఆయనలాగా మారిపోయారు, అంతేగాని ఈయన ఎవరి వల్ల ఏ రీతిగానూ మారలేదు. అది ఆయన ప్రత్యేకత, మన ప్రభు ప్రత్యేకత. ఆయన వలె మనం ఉంటే అన్యులు మన వలె మారాలి తప్ప మనం అన్యుల వలె మారిపోకూడదు. అలాగే ఇందాక మనం చదివాం కదా ఒక మాట, ఇక్కడ చదివాం మనం 3వ వచనం, యెషయా 55:3లో చదువు మీరు విని ఎడల బ్రతుకుదురు. 5వ వచనం చదువు. 5వ వచనం, నీవెరుగని జనులను, అది నిన్ను ఎరుగని జనులు. నీ క్రియలను బట్టి వాళ్ళని పిలుస్తావు, నేరుగా నువ్వు వాళ్ళని పిలవక్కర్లా. నిన్ను చూస్తూ ఉంటారు వాళ్ళు, నీ క్రియలను చూస్తూ ఉంటారు వాళ్ళు, దేవుడు నీ పట్ల చేసిన కార్యాలను చూస్తూ ఉంటారు. వాటిని బట్టి వారుగానే నీ దగ్గరికి వచ్చేస్తారు, నీతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు, నీలా నడుచుకోవడానికి ఇష్టపడతారు. మనం చెప్పక్కర్లా ప్రత్యేకించి ప్రభువు మన పట్ల జరిగిస్తున్నటువంటి కార్యాలు, మీ దేవుడు గొప్ప దేవుడమ్మా అనే మాట ఆటోమేటిక్గా మనం పిలవకుండానే వాళ్ళు వచ్చి అంటారు. కొంచెం ఓపిక పట్టాలి, అంతే. మనం కొంచెం ఓపిక పట్టాలి. అలా ఓపిక పడితే సరిపోద్ది. ఇంకా ఏమంటాడు ఇర్మియా 51:45 వచనం, నా జనులారా మీరు దానిలో నుండి, ఇక్కడ బబులోను గురించిన ప్రస్తావన. అయితే ఈ లోకంలో నుంచి మనం ఒకటి పెట్టుకోవచ్చు. ఈ లోక మర్యాద, లోక రీతి నుంచి మనం బయటికి వెళ్ళిపోవాలా. లోకానుసారంగా ఈ లోకంలోనే ఉంటాం, అయితే ఆత్మీయంగా లోకంతో మనకి సంబంధం ఉండదు. ఈ శరీరం అందరితో పాటు ఈ లోకంలోనే ఉంటుంది. లోకస్తులు మాట్లాడినట్టు మనం మాట్లాడు, లోకస్తులు చేసే క్రియలు మనం చెయ్యం, లోకస్తులు పోయే చోటికి మనం పోము, అన్నీ వేరుగా ఉంటాయి. ఇలా ఆత్మీయంగా తొలగిపోవాలా. నా జనులారా మీరు ఈ లోకం నుంచి తొలగిపోండి. ఇది అధ్యాయం. అయితే ఇక్కడ బబులోను గురించి దేవుడు నాశనం చేయబోతున్న బబులోను గురించిన ప్రస్తావన ఇక్కడ ఉంటుంది. అలాగే ఈ లోకం కూడా నాశనం అయిపోతుంది. అప్పటి ఆ బబులోను ఇప్పుడు ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది. యెహోవా కోపాగ్ని నుండి తప్పించుకోండి, ఎందుకంటే ఈ లోకం లేకపోతే ఇక బబులోను యెహోవా కోపాగ్నికి గురైపోతుంది. మీరు కూడా అందులోనే ఉన్నారనుకోండి, దాంతోపాటు మీరు కూడా నాశనం అయిపోతారు. కాబట్టి అందులో నుంచి తప్పించుకోండి, మీ ప్రాణాలను రక్షించుకోండి అని చెప్పి వారికి ఇస్తున్న హెచ్చరిక. ఇప్పుడు మనకు కూడా లోకము దాని ఆశ గతించిపోదు ఖచ్చితంగా. కాబట్టి ఈ లోకము నుండి మనం వేరు కావాలి, ఖచ్చితంగా వేరు కావాలి. లోకము నుంచి వేరైపోవాలి, ఈ లోకస్తుల క్రియల నుంచి వేరైపోవాలి, ఈ లోకస్తుల ఆలోచనల నుంచి వేరైపోవాలి, వారి నడవడి నుంచి వేరైపోవాలి. అప్పుడు మాత్రమే మనం ప్రత్యేక జనం అవుతాం. అప్పుడు మాత్రమే ప్రభు యొక్క దేహంలో రక్తంలోనూ పాలుపంపులు పొందే అర్హతను కూడా మనం సంపాదించుకుంటాం. కాబట్టి మరి బలలో పాలు పొందుతున్నటువంటి వారు మరి మన ఆలోచనలు, మన నడవడి లోకము నుంచి వేరుగానే ఉన్నాయా, అయితే లోకంతో ఏకీభవిస్తున్నామా? దీన్ని జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఎక్కడైనా ఏదైనా పరిస్థితుల్లో మొహమాటానికి లొంగిపోయి రాజీ పడిపోయి లోకస్తులతో కలిసి మనం వెళ్ళుంటే గనక ప్రభు వల్ల మనకి క్షేమాన్ని ఇవ్వదు. అయితే ఆ విషయాన్ని మనం గుర్తిరిగి ప్రభు దగ్గర ఒప్పుకోవాలా. ఆయన మాతృని నా అడుగు జారింది, లోకులతో ఇక్కడికి కలవాల్సి వచ్చింది, కలిసిపోయాను, అయితే నన్ను క్షమించు, నేను ఎప్పుడు ఈ రీతిగా కలవను అని ప్రభు దగ్గర ఒప్పేసుకుని ఇక అది వదిలేయాలి. అతిక్రమాన్ని దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనికరం పొందుతాడని లేఖనం చెప్తుంది. కాబట్టి మనం ఒప్పుకొని వదిలేసి అప్పుడు కనికరింపబడి బలలో పాలపంపులు పొందితే
అది మనకి క్షేమం. దేవుని మాటల్ని దీవించునుగాక.